వీడైనను వీడిని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివానిగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడునూ పని చేయలేడు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్ముతో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనమని చెప్పాను. సిలోము అనే మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుక్కుని చూపు గలవాడై వచ్చును. చదవబడినటువంటి వాక్యమును ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. చిన్నగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. మరొకసారి రాత్రి నీతో సహవాసం చేయడానికి నువ్వు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభు, మరొకసారి ప్రభువా మా జీవితాన్ని చేతికి సమర్పిస్తున్నాం. మా దోషములు, మా పొరపాట్లు, మా ప్రతి విశ్వాసమును ప్రభు నీ రక్తంలో శుద్ధి చేయండి. నీ ఎదుట మేము నిందారహితులుగా ప్రభు, ముడత మచ్చ కలంకము లేని వ్యక్తులుగా ప్రభు మేము నిలబడగోరుచున్నాము. తప్పక మమ్మల్ని దర్శించండి. ఈ రాత్రి కొన్ని లేఖన భాగాలు మేము చదువుకున్నాం. మేమందరం ఆసక్తితో ప్రభు నీ వాక్యం చుట్టూ మేము సమకూర్చబడి ఉన్నాం. ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నీ నామంలో కూడి ఆయన ఏకీపించి ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉంటానని చెప్పావు. ఎవరు ఇదిగో నీ కొరకు మేము సహవాసం కలిగి ఉన్నాము. నిన్ను చూడాలని, నిన్ను కలుసుకోవాలని. ఇదిగో మేము ఒకరినొకరు చూసుకోవడానికి ఇక్కడ రాలేదు కానీ ప్రభు నిన్ను కలుసుకోవాలని, నిన్ను దర్శించాలనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చాము. తప్పనిసరిగా ప్రభు నిన్ను చూసే కనులు మాకు దయచేయమని కోరుతున్నాం. నీ కృప చూపించండి. కొడుకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి దురాత్మ దైవ శక్తులన్నిటినీ కూడా యేసుక్రీస్తు నామంలో బంధిస్తున్నాము. ప్రభు సంపూర్ణంగా నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించమని ప్రభు నీకే సమస్త సమర్పించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఆమేన్. కూర్చో. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులందరికీ కూడా మన ప్రభు యేసుక్రీస్తు నామంలో నా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవుడు మనందరిని దీవించును గాక. హల్లెలూయా. సో కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఆలస్యం అయిపోయింది కనుక కొద్ది మాటలు గంటలోపే మన వాక్యాన్ని ధ్యానించుకుని ముగించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదయకాలము మాకు ఒక చక్కని కూడిక జరిగింది. ఆ కూడికలో అద్భుతమైన వాక్యాన్ని దేవుడు ఇచ్చాడు. అదే వాక్యాన్ని మరలా నేను ఇక్కడ కంటిన్యూ చేయాలని ఆశపడతా ఉన్నాను. దేవుడు మనకి సహాయం చేయను గాక. సాతాను ఏదేనులో చూపు పొందుకున్నటువంటి దేవుని కుమారుడు అనే ఆలోచన అక్కడ పంచుకున్నాను నేను. సో దాన్ని మరొక విధానంలో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం సాతాను ఏదేనులో ఉన్నాం. ఇదంతా కూడా సాతాను యొక్క ఏదేను. ఎందుకంటే ఈ లోకాన్ని అంతా కూడా పాలించేది ఆ సాతానుడే. వాడే దీని మీద ఏలుబడి చేస్తూ ఉన్నాడు. ఒకప్పుడు దేవుని ఏదేను ఉండేది, అయితే ఇప్పుడు సాతాను ఏదేను ఉంది. తర్వాత మరలా దేవుని ఏదేను రాబోతా ఉంది. సో ఇప్పుడు మనము సాతాను ఏదేనికి రాబోతున్న ఏదేనికి మధ్యలో ఉన్నాం. ఎందుకంటే సాతాను ఏదేనులోంచి మనం బయటకు వస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఈ సాతాను ఏదేనులో నుండి దేవుడు మనల్ని బయట తీసుకొచ్చి ఇప్పుడు దేవుని ఏదేనులో మనం తీసుకెళ్ళబోతా ఉన్నాడు. సో ఇప్పుడు ఆ కాలంలోనే మనం జీవిస్తూ ఉన్నాం. అయితే ఇదంతా కూడా సాతాను ఏదేనే. ఇదంతా కూడా సాతాను ఏదేనే. ఎందుకంటే ఎప్పుడైతే మానవుడు పడిపోయాడో, మానవుడు పతనం అయిపోయాడో, ఆ దేవుని యొక్క ఏదేనులో నుండి అతను బయటకు వచ్చేసాడు. ఏదేనులో ఏ విధంగా ఉండేది మనకు తెలుసు. అది దేవునితో వాళ్ళు కలిసి సహవాసం చేసేవారు. ముఖాముఖిగా దేవుని చూస్తూ ఆ సాయంకాల పూట దేవునితో కలిసి వారు మాట్లాడుతూ దేవునితో తిరిగేవారు. కానీ అపవాది యొక్క తంత్రముల చేత ఆ యొక్క దేవునికి మరియు మానవునికి మధ్యలో అవిశ్వాసం ప్రవేశించి ఏమైందంటే ఆ సహవాసాన్ని వేరు చేసింది. ఆ సహవాసాన్ని వేరు చేసినప్పుడు దేవుడే ఆ దేవుని పిల్లలను ఆ ఏదేను తోటలోంచి వెళ్ళగొట్టాడు. ఎందుకంటే ఏదేనులో పాపం ఉండడానికి కుదరదు, ఏదేనులో చీకటి ఉండడానికి కుదరదు. అది పూర్తిగా వాక్యముతో నింపబడిన స్థలమై ఉన్నది. సో దేవుడు వారిని అక్కడి నుండి వెళ్ళగొట్టినప్పుడు ఇప్పుడు దేవుని ప్రజలు ఎక్కడికి వచ్చేసారంటే సాతాను ఏదేనులోకి వచ్చేసారు. సాతాను ఏదేనులోకి వచ్చినప్పుడు దేవుని పిల్లలు ఎవరు ఆదాము అవ్వలు వచ్చేసారు. మనకు తెలుసు దేవుని ఏదేను నుంచి బయటకు వస్తున్నప్పుడు అవ్వ గర్భంలో ఇద్దరు మనుషులు ఉన్నారు. ఒకడు హేబేలు, మరొకడు కయీను. వీళ్ళిద్దరూ కూడా అవ్వ యొక్క గర్భంలో నుంచి ఉన్నారు. అవ్వ యొక్క గర్భంలో ఉండి ఏదేను తోట నుంచి బయటకు
వచ్చేసారు. అయితే వీళ్ళిద్దరు పుట్టినప్పుడు ఏదేను తోట యొక్క అనుభవం లేదు, కానీ వాళ్ళు నేరుగా సాతాను యొక్క ఏదేనులో పుట్టారు. వాళ్ళు విత్తనముగా ప్రారంభించబడింది దేవుని ఏదేనులో అయితే, వారు జన్మించి అడుగుపెట్టింది మాత్రము సాతాను ఏదేనులో అడుగుపెట్టారు. మీకు అర్థమవుతుందా? సాతాను ఏదేనులో అడుగుపెట్టారు. ఆదామవ్వలు అయితే పలకబడిన మాట ద్వారా ఏదేను తోటలో వాళ్ళు సృజింపబడ్డారు. ఆదాము కలుగును కాకంటే ఆదాము వచ్చాడు. ఆదాములో నుండే మరలా ఎవరు వచ్చారు? అవ్వ వచ్చింది. వారిరువురు కూడా ఏదేను తోట యొక్క ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంది. అంత మాత్రమే కాదు, 6వ దినమున ఆ జంతువులను కూడా చేశాడు. మనం అనుకుంటున్నాం కేవలం 6వ దినమున మానవునే తయారు చేసి అనుకుంటున్నాం, కానీ అక్కడ మనం బాగా పరిశీలన చేస్తే 6వ దినాన్ని జంతువులు కూడా పుట్టాయి. సో ఈ విధంగా ఆ ఏదేను తోటలో వాళ్ళు అలా జన్మించారు. అయితే ఏదేను తోటలో వాళ్ళకి అవిశ్వాసం రావడాన్ని బట్టి ఏదేను తోటలో నుంచి 4 వ్యక్తులు బయటకు వస్తున్నారు. 2 విత్తన రూపంలో వస్తున్నారు. 2 అయితే శరీర రీతిలో పాపముతో అంజూరపాకులు కట్టుకున్నారు ముందు. దాని తర్వాత గొర్రెపిల్ల యొక్క రక్తం గారుతున్న గొర్రెపిల్ల యొక్క చర్మాన్ని తొడుక్కుని వాళ్ళు బయటకు వచ్చేసారు. 2 విత్తన రూపంలో ఉన్నారు. 2 ఏమో గొర్రెపిల్ల చర్మం కట్టుకుని బయటకు వచ్చారు. అయితే దేవుని యొక్క ఏదేను యొక్క అనుభవము ఆదాముకి అవ్వకు తెలుసు. ఆ దేవుని యొక్క ఏదేను ఏ విధంగా ఉంటుందో, ఆ సాయంకాల పూట దేవుడు ఎలా దిగి వచ్చేవాడు, ఏ విధంగా దిగి వచ్చి వారితో సహవాసం చేసేవాడు, అక్కడ ఉన్నటువంటి ఆదాము అవ్వలకు బాగా తెలుసు. కానీ విత్తన రూపంలో బయటకు వచ్చినటువంటి ఏబేలుకి మరియు కయ్యనికి ఈ యొక్క ఏదైనా తోట కోసం తెలియదు. ఎందుకంటే వాళ్ళు విత్తన రూపంలో ఉన్నారు. వారు ఇంకా భూమి మీద అడుగు పెట్టలేదు. ఎందుకంటే అక్కడ గమనించండి, అవ్వ విత్తన రూపంలో రిసీవ్ చేసుకుంది మాత్రమే. విత్తన రూపంలో వారి ఇరువురిని రిసీవ్ చేసుకుంది. అయితే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు భూమిని తాకారు. వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు ల్యాండ్ని తాకారు. అయితే వాళ్ళు దేవుని యొక్క ఏదేను కూర్చున్న అనుభవం వాళ్ళకి లేదు. వాళ్ళు సాతాను ఏదేను కూర్చున్న అనుభవం ఉంది. ఎందుకంటే భూమి అంతా కూడా ఏమైపోయింది, అక్కడ ఏదేను తోట చూస్తేనేమో ఖడ్గజ్వాలతో పెట్టేశాడు ఆయన. ఆ యొక్క సన్నిధి, ఆ ప్రసన్నత వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు అంతా భూమి అంతా కూడా సాతాను ఏదేనుగా మారిపోయింది. సాతాను పూర్తిగా కంట్రోల్ చేయడం మొదలు పెట్టాడు. భూమి మీదకి పాపం వచ్చేసింది, భూమి మీదకి వ్యభిచారం వచ్చేసింది, త్రాగుడు వచ్చేసింది, విచ్చలవిడి జీవితాలు వచ్చేసాయి. భయంకరమైనటువంటి స్థితి ఆ భూమి మీదకి ప్రవేశించేసింది. ఆ యొక్క ప్రవేశించినటువంటి ఆ భూమి మీదకి కయ్యను ఏబేలు పుట్టారు. అయితే 2 పుట్టినప్పుడు వాళ్ళు ఎలా పుట్టారంటే గుడ్డివారిగానే పుట్టారు. గుడ్డివారంటే ఆత్మ సంబంధమైన గుడ్డితనంతో పుట్టారు. వాళ్ళకి ఏదైనా తోట కనబడదు, ఆత్మ సంబంధం గుడ్డివాళ్ళు. అందుకే ప్రవక్త అన్నాడు ఆత్మ సంబంధమైన మతిమరుపు అన్నాడు, ద స్పిరిచువల్ ఎమ్నేషియా అన్నాడు. వాళ్ళ ఆత్మ సంబంధమైన మతిమరుపు వచ్చేసింది. ఏబేలుకి ఆత్మ సంబంధమైన మతిమరుపు ఉంది, కయ్యనికి ఆత్మ సంబంధమైన మతిమరుపు ఉంది. వాళ్ళు దేవుని యొక్క ఏదైనా కూర్చున్న అనుభవం ఒక్కటి కూడా లేదు. అయితే వాళ్ళు గుడ్డివాళ్ళు అయిపోయారు. వారికి గుడ్డితనం ఏర్పడింది. వాళ్ళు సాతాను ఏదేనులో గుడ్డివారుగా ఉన్నారు. ఎందుకంటే సాతాను ఏదేనులో దేవుని యొక్క సంబంధమైనవి నీకేమీ కనబడవు. నువ్వేమి వాటిని ఏమి చూడలేవు, అవేమీ నీకు కనబడవు. అందుకే ఈ భూమి మీద ఈ లోక సంబంధమైన కార్యాలు మనకు కనబడతాయి తప్ప లేదా గొప్ప గొప్ప కార్యాలు, దేవుని కార్యాలు మనకు కనబడవు. ఒక తిరిగి జన్మిస్తే తప్ప దేవుని యొక్క కార్యాలు మనకు కనబడవు. దేవుడు ఎలా కదులుతున్నాడో, దేవుడు ఎలా మూవ్ అవుతున్నాడో అది మనకు అర్థం కావాలంటే మనం ఆత్మ సంబంధముగా తిరిగి జన్మించాలి. లేకపోతే మనకు అర్థం కాదండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చూడండి, సాతాను ఏదేనులో దేవుని కుమారుడు గుడ్డివాడుగా ఉన్నాడు. అలాగని సాతాను సంబంధాలు ఇంకా పూర్తిగా గుడ్డివాడు. ఆ రోజు చూడండి, కయ్యను ఏబేలు 2 బలి అర్పించారు. ఒకడైతే గుడ్డితనంతో బలి అర్పించాడు, ఒకడైతే ఆత్మ సంబంధమైన కళ్ళు పొందుకుని బలి అర్పించాడు. గుడ్డివాడి యొక్క బలి అర్పణ దేవుడు త్రోసేశాడు. ఆత్మ సంబంధమైన చూపు పొందుకున్నటువంటి ఏబేలు యొక్క బలిని దేవుడు అంగీకరించాడు. ఆ రోజు నుండి కూడా భూమి మీద ఉన్నటువంటి దేవుని కుమారులకి దేవుడు ఆత్మ సంబంధమైన దృష్టిని కూడా మొదలుపెట్టాడు. ఆత్మ సంబంధమైన చూపు. ఈరోజు సర్ప సంతానము, కయ్యను సంతానము, అపవాది సంతానము, అపవాది సంబంధులు ఎంత మాత్రము కూడా ఈ భౌతికమైనటువంటి ఈ లోకంలో ఉంటారు, కానీ ఆత్మ సంబంధమైన చూపు వారికి ఎంత మాత్రం కనబడదు. ఆత్మ సంబంధమైన చూపు కనబడదు.
ఆత్మ సంబంధమైన లోకము కూర్చున్నటువంటి స్పర్శ వాళ్ళకి అర్థం కాదు. ఎంతసేపు భూమి మీద తిన్నామా, త్రాగామా, సుఖించామా అన్నట్టు ఉంటారు తప్ప, అయ్యో మనకు మరొక పరిమాణం ఉంది, మరొక దేశం ఉంది, ఓ మరొక రాజ్యం మనకుంది, మరొక పౌరుషత్వం మనకుంది అని ఆలోచన చేయలేరు. ఆ ఆలోచన ఎవరు కలిగి ఉంటారంటే కేవలము దేవుని పిల్లలు మాత్రమే ఆలోచన కలిగి ఉంటారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే గమనించండి, అప్పటి నుండి కూడా అందరూ గుడ్డివారుగానే వస్తున్నారు. అయితే దేవుడు దేవుని పిల్లల యొక్క గుడ్డితనాన్ని తొలగిస్తున్నాడు. దేవుని పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి గుడ్డితనాన్ని తొలగిస్తున్నారు. అపవాది సంబంధుల యొక్క గుడ్డితనము పోవట్లేదు. అందుకే గుడ్డి పరిశీలన అన్నాడు. అంటే వాళ్ళు గుడ్డితనం పోలేదు. కానీ అదే భర్తమయ్య దగ్గరికి వచ్చినప్పుడు నీకేం కావాలన్నాడు, నాకు చూపు కావాలన్నాడు. ఓ నీకు చూపునిస్తున్నాను చూడు అని చెప్పాడు. అతను ఆత్మ సంబంధంగా చూడడం మొదలు పెట్టాడు. దావీదు కుమారుడు నజరేయుడైన యేసు అంటూ పిలవడం మొదలు పెట్టాడు. అతనికి చూపు వచ్చేసింది. దేవుని కుమారుడు యొక్క ఆత్మ సంబంధమైన చూపుని దేవుడు ఇస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు భౌతిక సంబంధమైన చూపు కోసమే మాట్లాడట్లేదు. భౌతిక సంబంధంగా అన్ని చూస్తున్నాం. ఇక్కడ ఉన్న అన్ని చూస్తున్నాం. బాక్సులు చూస్తున్నాము, ఇక్కడ ఉన్నటువంటి చర్చిని చూస్తున్నాము, ఇక్కడ ఉన్నటువంటి లోకాన్ని చూస్తున్నాం, బిల్డింగ్లు చూస్తున్నాము, రోడ్లు చూస్తున్నాము, మాల్స్ చూస్తున్నాం, అన్ని చూస్తున్నాం ఈ సంబంధమైన కళ్ళుతో, ఈ భౌతికమైన వాటితో. ఇది ఎవడైనా చూడగలడు. కానీ దేవుని కుమారుడు ఆత్మ సంబంధి. అతను మాత్రం ఆత్మ సంబంధమైన చూపును పొందుతాడు. ఆత్మ సంబంధమైన లోకమును చూస్తాడు. ఆత్మ సంబంధమైనటువంటి స్పర్శతను పొందుతాడు. ఎందుకంటే అతను చూడడానికి గల కారణము దేవుడు ఈ సాతాను ఏదెనులో దేవుడు అతనికి ఆత్మ సంబంధమైన చూపునిచ్చి ఈ యొక్క దేశము, ఈ యొక్క ఏదేను నీది కాదు, నీకు ఒక ఏదేను ఉంది అని దేవుడు చూపిస్తాడంటండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కారణాన్ని బట్టి దేవుడు చూపునివ్వడం మొదలు పెడుతున్నాడు. అని ఏం చేస్తున్నాడు? గుడ్డివారికి చూపునిస్తున్నాడు. అవునా? గుడ్డివారికి చూపునిస్తున్నాడా? అయితే మరి గుడ్డి పరిశీలన అని చెప్పి వాళ్ళకి ఎందుకు చూపునివ్వట్లేదు ఆయన? గుడ్డి పరిశీలన గుడ్డివారు అన్నాడు. అలాంటి గుడ్డివారికి చూపునివ్వాలి కదా ఆయన. ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళ ఆత్మ సంబంధమైన గుడ్డి వాళ్ళు. భౌతిక సంబంధమైన గుడ్డితనానికి ఆయన చూపునిస్తాడు. కానీ ఆత్మ సంబంధమైన గుడ్డితనంలో ఉన్న వారికి చూపునవుడు, అది కూడా సర్ప సంతానానికి. అయితే దేవుని పిల్లలకు మాత్రము చూపిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవుని పిల్లలు ఆయన కళ్ళు తెరవాలనుకుంటున్నాడు. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన లోకమేమై ఉందో, ఓ ఆ వాక్యం ఏమై ఉందో, ఓ నిజంగా దాన్ని చూడాలని దేవుని పిల్లలు వారి కళ్ళు తెరుస్తున్నారు. వారి కళ్ళు తెరవడం అంటే ఏంటి? ఆత్మ సంబంధమైన చూపు ఏంటి? ఒక అతీతమైన ఇంద్రియం ఉంది, అదే విశ్వాసం అనే ఇంద్రియం. ఇప్పుడు విశ్వాసమే మనకు ఆరో ఇంద్రియమై ఉన్నది. ఇప్పుడు దేవుని పిల్లలకి ఆ విశ్వాసాన్ని తెరుస్తున్నాడు ఆయన. ఆ విశ్వాసము ద్వారా అదృశ్యమైన ప్రపంచాన్ని దేవుని కుమారుడు సందర్శిస్తున్నాడు. ఈరోజు మనం విశ్వాసము ద్వారా ఓ పరదేశాన్ని స్పర్శిస్తున్నాము. విశ్వాసము ద్వారా ఓ ఆరో పరిమాణాన్ని దర్శిస్తున్నాము. విశ్వాసము ద్వారా దూతలను దర్శిస్తున్నాము. విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మను అనుభవిస్తున్నాము. అందుకే ఈరోజు ఆ విశ్వాసాన్ని దేవుడు తన పిల్లలకి ఇస్తా వస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చూడండి, గమనించిన ఉదయకాలం నేను మాట్లాడాను. అక్కడ గుడ్డి భర్తమే ఉన్నాడు, గుడ్డివాడు. అయితే దేవుడు అక్కడికి ఏమొచ్చాడు? యేసుప్రభువు వారు ఎరుకో పట్టణం వచ్చాడు. ఎరుకు అంటే శపితమైన ప్రాంతం, అది శపితమైన దేశము, శపితమైన పట్టణం అది. ఈ శపితమైన పట్టణంలో ఎవరున్నారు? ఒక గుడ్డివాడు ఉన్నాడు. అతని పేరు గుడ్డి భర్తమలో. అతను దేవుని కుమారుడు, అయితే చూపు లేదు. దేవుని కుమారుడు కానీ చూపు లేదు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? అతను చూపునివ్వాలనుకుంటున్నాడు. అందుకే అతను ఏమన్నాడు? నిజంగా దావీదు కుమారుడా నజరేయుడైన యేసు నాకు చూపుని అని అడుగుతున్నాడు. ఎందుకంటే చూపు ఎక్కడికి వెళ్తే వస్తుందో అతనికి బాగా తెలుసు. అతనికి చూపిస్తే అతను ఏం చేయాలనుకుంటున్నాడు? ఆత్మ సంబంధమైన లోకాన్ని చూడాలనుకుంటున్నాడు. అతను చూపు పొందుకుని ఈ భౌతికమైన లోకము కాదు, ఆత్మ సంబంధమైన లోకముతో ఆ యొక్క కాంటాక్ట్ పెట్టుకోవాలనుకుంటున్నాడు. ఆ కారణాన్ని బట్టి నాకు చూపు కావాలని అడిగాడు. ఓ నీ విశ్వాసం గొప్పదన్నాడు. అన్నాడా లేదా? అసలు విశ్వాసం అనేది ఆరవ ఇంద్రియం. ఆమేన్. ఆరవ ఇంద్రియము ద్వారా భౌతికమైన కళ్ళు కూడా పొందేసుకున్నాడు అతను. అవునా? అంటే అతనికి ఆత్మ సంబంధమైన కళ్ళు తెరవబడ్డాయా? ఆరవ ఇంద్రియం తెరవబడిందా? ఆత్మ సంబంధమైన కన్ను ఓపెన్ అయిందా? అందుకే నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. ఏం స్వస్థపరుస్తుంది? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తా ఉంది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే ఆ దేవుని కుమారుడు స్వస్థత పొందుకుని వెళ్ళిపోతా ఉన్నాడు.
దేవునికి మహిమ కలుగును గాక. అదే దేవుడు, ఆ ఎరుకోలో స్వస్థపరిచిన అదే దేవుడు, ఎరుకోలో చూపునిచ్చిన అదే దేవుడు ఈ రోజుకి కూడా తన పిల్లలకి చూపునిచ్చుకుంటూ వస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అబ్రహామును చూపునిచ్చాడు. అబ్రహాము హారాన్లో ఉన్నాడు. అబ్రహాము ఆ కల్దీయుల దేశం హారాన్ అనే ప్రాంతంలో ఉన్నాడు. గుడ్డివాడిగా ఉన్నాడు. అబ్రహామును పిలిచి విశ్వాసులకే తండ్రిని చేసేశాడు. అందుకేమన్నాడు, నాకు నిలువరి పైన పట్టణం ఇక్కడ లేదు, ఓ అదృశ్యమైందని నేను చూస్తున్నాను, ఓ ఆ యొక్క పునాదుల వేల పట్టణం నాకు ఒకటి ఉంది అంటే దాని అర్థం ఏంటి? అతనికి చూపు తెరవబడింది, ఆత్మ సంబంధమైన చూపు వచ్చేసింది. చూసేశాడు ఆత్మ సంబంధమైన చూపుని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ లోకాన్ని ఈ భూ సంబంధమైన లోకాన్ని కంపేర్ చేసినప్పుడు చిచ్చి ఈ భూ సంబంధమైన లోకము ఎంత మాత్రం ఆ సంబంధమైన లోకానికి ఇది తోగదని చెప్పి, ఇది నాకు అక్కర్లొద్దు, అదే నాకు కావాలని చెప్పాడు అతను. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి, దేవుని యొక్క ఏదేనులోకి సాతానుడు వచ్చి అవ్వమ్మకి సాతాను ఏదేని చూపించడం అందాలను. వెంటనే ఆ అందాలకు అవ్వ పడిపోయింది. దేవుని యొక్క ఏదేనులోనికి సాతానుడు వచ్చి, దేవుని యొక్క ఏదేనుకి సాతానుడు వచ్చి అవ్వకి ఆ సాతాను ఏదేను యొక్క అందాన్ని చూపించాడంట. వెంటనే దేవుని యొక్క ఏదేను విడిచిపెట్టి సాతాను ఏదేనులోకి వెళ్ళిపోయింది ఆమె. ఇప్పుడు ఈ సాతాను ఏదేనులో ఈరోజు మన ప్రభు వచ్చి ఈ కడపటి అవ్వకి, ఈ చివరి అవ్వకి ఓ దేవుని ఏదేన్ని బయలుపరుస్తున్నాడు. ఇప్పుడు ఈ కడపటి అవ్వ ఈ సాతాను ఏదేని విడిచిపెట్టి దేవుని ఏదేనులుగా వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కారణాన్ని బట్టి ఆ ఏదేని కోసం నీకు వివరిస్తున్నాడు. అందుకే నీకు ఆసక్తి వస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ గుడ్డితనం తెరుస్తా ఉన్నాడు, నీ కళ్ళు ఓపెన్ చేస్తున్నాడు ఆయన. అందుకే ప్రవక్త అన్నాడు, ఆ యొక్క అన్ఫోల్డింగ్ చేశాడంట. ఏం చేశాడు? ముసుగు తీశాడట, తెరిచాడట వాడు సాతానుడు. వెంటనే అవ్వ ఆ తెరవబడినటువంటి ఆ లోకంలోకి, ఆకర్షణీయమైనటువంటి ఆ లోకంలోకి వెళ్ళిపోయిందంట ఆమె. ఇది బాగుంది, బ్యూటీ పార్లర్ బాగుంది, ఓ దేవుడిచ్చిన అందం కంటే నాకు ఇంకా అందం కావాలి, ఓ త్రాగుడు బాగుంది, సినిమా హాల్ బాగున్నాయి, ఓ ఫ్యాక్టరీలు బాగున్నాయి, మాల్స్ బాగున్నాయి, ఓ టైంపాస్కి పార్కులు ఉన్నాయి, ఇవంత బాగుంది ఇక్కడ అని చెప్పేసి దేవుని యొక్క ఏదేనులో నుంచి ఆమె ఏం చేసింది? సాతాను ఏదేనులోకి వచ్చి గుడ్డిదైపోయింది. ఇప్పుడు గుడ్డితనంలో ఉన్న మనకు ఆరో ఇంద్రియము ద్వారా ప్రభు మన దగ్గరికి వచ్చి ఏదేని తోట యొక్క అందాలు మనకు చూపిస్తా ఉన్నాడు. ఏదేని తోట యొక్క సౌందర్యాలు ఈరోజు మనకు చూపిస్తూ ఇప్పుడు మనలను ఈ కడపటి అవ్వను ఈ సాతాను ఏదేనిలో నుండి, ఓ సాతాను ఏదేని నుండి మనకు కళ్ళు తెరిచి దేవుని ఏదేనిలో తీసుకెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు అక్కడే ఉన్నాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సాతాను యొక్క ఏదేని విడిచిపెట్టి దేవుని యొక్క ఏదేనిలోకి వెళ్ళిపోయే కాలంలో మనం బ్రతుకుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఓ మనం చాలా తొందరగా సాతాను ఏదేని విడిచిపెడుతున్నాం. అందుకే లోకానికి వేరుగా బ్రతుకుతున్నామంటే దాని అర్థమేంటో తెలుసా? ఈ సాతాను ఏదేని నుంచి విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నామని. లోకానికి వేరుగా బ్రతుకుతున్నారా? ఓ లోకమునికి వేరుగా బ్రతుకుతున్నారా? లోక ఫ్యాషన్లకు వేరుగా బ్రతుకుతున్నారా? ఈ లోక రాజకీయాలకు వేరుగా బ్రతుకుతున్నారా? ఈ లోక సంబంధమైన ప్రతి చెత్తకు వేరుగా బ్రతుకుతున్నారా? అయితే మీకు విషయం చెప్తున్నాను, మీరు సాతాను ఏదైనా విడిచిపెట్టి దేవుడు ఏదైనా దగ్గరగా ఉన్నారు. ఎందుకు వెళ్తున్నారు దేవుని యొక్క ఏదేనికి అంటే దేవుడు కళ్ళు తెరుస్తున్నాడు, ఆత్మ సంబంధమైన చూపుని దేవుడు ఇస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆయన ఏ పనిలో ఉన్నాడంటే మనకు చూపునిచ్చే పనిలో ఉన్నాడు, మనకు ఆత్మ సంబంధమైన చూపునిచ్చే పనిలో ఉన్నాడు. ఈరోజు పూర్తి పిక్చర్ చూపిస్తున్నాడు. ఆ బ్లర్రర్ పిక్చర్ నుంచి ఒక క్లారిటీ పిక్చర్ ఇవ్వబోతున్నాడు ఆయన. ఇంకెంత మాత్రం కూడా వెలుచూపుతో కాదక ఓ సంపూర్ణంగా చూడబోతున్నాము. ఆయన కళ్ళు తెరవబోతున్నాడు. ఆమేన్. ఇప్పటికే సగం సగం తెరిచాడు, మనకు ఒక మార్గం అర్థమైపోయింది. ఒకరోజు పూర్తి క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది, మనం దాని కొరకే పని చేస్తాము. ఇంక వెలుచూపు కాదు కానీ పూర్తి పిక్చర్తో మనం అందులో అడుగు పెట్టేపోతున్నాము. ఆ కారణాన్ని బట్టి ఆయన ఏం చేస్తున్నాడు? కళ్ళు మనకు తెరుస్తూ ఉన్నాడు. ఈ కన్నుల మీద ఉన్న పొరంతా లేపుతున్నాడు. అవునా? అవునా? ఓ పౌలు గారిని అరేబియా సముద్రం దగ్గర పెట్టి ఏం చేశాడు? ఆ పొరలు, ఆ యొక్క చీకటి పొరలు అన్ని ఒక్కో పొర 3.5 సంవత్సరాలు లాగి పాడేశాడు. అప్పుడు అర్థమైంది ప్రభుని యేసుక్రీస్తే యెహోవా ఉన్నాడని. ఆ పొరలు తీయకపోతే యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో మనకు అర్థం కాదు. చాలా మందికి పొరలు కప్పేసి ఉన్నాయి. ఓ కంట్లో శుక్లములు వచ్చేసాయి, ఓ కంట్లో
శుక్లాలు వచ్చేసాయి, అందులో పూలు వచ్చేసాయి కంట్లో. వాళ్ళకి ఏసేమై ఉన్నాడు అర్థం కావట్లేదు, ఆత్మ సంబంధమైన కంట్లు. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు ఒక్కో పొర తీస్తే నిజమే, పాత నిబంధనలు ఉన్న యెహోవాయే, కొత్త నిబంధనలు ఉన్న యేసుక్రీస్తు అని అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు ఆపరేషన్ చేస్తున్నాడా ఆయన? కంటి ఆపరేషన్ చేస్తున్నాడా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కంటి చూపు బాగా కనపడాలంటే ఏం తినాలంట? ఆకుకూరలు తింటే కంటి చూపు బాగుంటుందంట. ఇప్పుడు ఏ ఆకుకూరలు తినాలి నువ్వు? ఆకు అంటే తెలుసా? సహవాసం ఎక్కువ చేస్తే నీ కళ్ళు తెరవబడతాయి. అవునా? సహవాసం చేయకుండా నీ కళ్ళు ఎక్కడ తిరుగుతాయి? నీకు విటమిన్ లోపం వస్తుంది. అవునా? కళ్ళు సరిగా కనబడవు, బయర్లు గమ్ముతూ ఉంటాయి. అవునా? ఇప్పుడు ఏం చేస్తాడు? ఆకుకూరలు తినమని చెప్తాడు డాక్టరు. ఇప్పుడు ఆకుకూరలు తినమంటే ఏంటి? సహవాసంలోకి అడుగు పెట్టాలి. అవునా? సహవాసంలోకి వస్తేనే నీ కంటి మీద ఉన్న పొర తగ్గుతుంది. అప్పుడు అర్థమవుతుంది. సహవాసం రోజు వచ్చే కొలది, కుటుంబంలోకి వచ్చే కొలది, అయ్యో ఈ గొప్ప జీవాన్ని నేను కోల్పోకూడదే, ఈ వాక్యాన్ని నేను కోల్పోకూడదే అని చెప్పి నువ్వు ఎంతో సంతోషంతో ఆనందంతో నువ్వు కళ్ళు పొందుకుంటావు. ఆమేన్. కళ్ళు బాగా కనబడుతున్నాయా? యవ్వనస్తులకు ఉన్నని చెప్పి కళ్ళు బాగా కనబడతాయట. అవునా? యవ్వన వయసు దాటిన తర్వాత ఏమవుతుంది? కళ్ళు ఏమవుతాయి? స్లోగా బ్లర్ అవుతాయి. అవునా? ఏదేని తోటలో యవ్వనస్తులుగానే ఉండేవారు అందరూని. అప్పుడు కళ్ళు బాగా కనబడాయి. కానీ ఏదేని తోటల నుంచి బయటకు వచ్చిన తర్వాత యవ్వనస్తుల నుంచి మిడిల్ ఏజ్కి వెళ్ళిపోయాం. యవ్వనస్తుల నుంచి ముసలితనానికి వచ్చేసాం. అప్పుడే కళ్ళజోళ్ళు పడతాం మొదలుపెట్టాయి. అవునా? అప్పుడే కళ్ళజోళ్ళు పడుతున్నాయి కదా, అందుకే చూపు బ్రర్రగా కనబడుతుంది కదా. అవునా? యవ్వనస్తుడికి ఉంటే కళ్ళు బాగా కనబడతాయి. ఒక ఆరోగ్యకరమైన యవ్వనస్తుడికి కళ్ళు బాగా కనబడతాయి. అవునా? కొంచెం వయసు దాటిదోడికి ఏమవుతుంది? చూపు మందగిస్తుంది. అవునా? ఇప్పుడు ఏం జరిగింది? ఏదేని తోటలో యవ్వనస్తులే చూపు బాగా కనబడేది. ఎందుకంటే ఆకుకూరలు బాగా తినేవారు. ప్రతి సాయంకాలం పూట ఎవరు వచ్చేవారు? యెహోవా దిగి వచ్చేవాడు. యెహోవాతో ఏం చేసేవారు? సహవాసం చేసేవారు. కళ్ళు బాగా కనబడి. ఒక రోజు ఏం జరిగింది? సహవాసం కట్టయింది, కళ్ళు పోయాయి. సరే ఆకులు అని చెప్పి ఆకులు కట్టుకున్నారట. అవునా? హల్లెలూయా. ఆకులు కట్టుకున్నారంటే సిద్ధాంతమైన ఆకులు, చెట్ల చోటుకి వెళ్ళారంట. వాళ్ళు ఉన్న చూపు పోయి చెట్ల చోటుకి వెళ్ళారు. అర్థమవుతుందా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడితో సహవాసానికి మధ్యలో ఒకడు వచ్చాడు. కంట్లో ఏం పిండేహాడు? ఏ నిమ్మకాయ పిండేహాడు? అవునా? లేకపోతే ఏ పాలో పొక్కుపోయి కూడా దాంట్లో కళ్ళు డుమ్మైపోయి. ఆమేన్. లేకపోతే దేవారాత్రుల్లో ఫోన్తో గడిపేలా చేశాడు, మొత్తం కళ్ళు సైట్ వచ్చేసింది. అవునా? ఈరోజు చిన్నపిల్లలకి సైట్ ఎందుకు వస్తుంది? సోడా బుడ్డి కాల్చోడు పెట్టుకుంటున్నారు వాళ్ళు. అవునా? వాళ్ళ మొహం ఎంత ఉంటుంది, వీళ్ళ కాల్చోడు ఎంత ఉంటుంది? సోడా బుడ్డి కాల్చోడు. ఎందుకని? రాత్రంతా ఫోన్లు గేమ్స్, ఆన్లైన్ గేమ్స్ ఆడి ఆ వర్క్ అని ఈ వర్క్ అని ఆడేసి ఏం చేస్తున్నారు? కళ్ళు బాగొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆదాము వీడియో గేమ్కి వెళ్ళి ఉంటారు వాళ్ళతో. వాడు మొత్తానికి కళ్ళు పీకి పడేశాడు. అవునా? వాడు ఒక దొంగ. కళ్ళు పీకేసాడు. ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు. అందమైన సహవాసాన్ని పోగొట్టుకుని కళ్ళు పోయాయి. అర్థమవుతుందా? కళ్ళు పోవడానికి గల కారణం ఏంటి? అందమైన సహవాసం కోల్పోయారు. ఇప్పుడు తిరిగి నువ్వు సహవాసం చేస్తే నీకు మళ్ళీ కళ్ళు వస్తాయి. ప్రతి కూటమిలో దేవుడు నీకు కళ్ళు తెరుస్తున్నాడు. ఈ లేఖనం చూసినప్పటికి అమ్మా సూపరం, మళ్ళీ కనబడుతున్నాక అంటాం. ఎందుకని? కళ్ళు తెరవబడుతున్నాయి. రోజు రెవల్యూషన్ పెరుగుతూ ఉంటుంది. ఏమవుతున్నాయి? నీ కళ్ళు రోజుకి షైన్ అప్ అవుతున్నాయి. అవునా? అంటే కళ్ళు బాగా కనబడుతున్నట్టు. ఎప్పుడు? బైబిల్ చదువుతూ వర్తమానాలు చదువుతూ ప్రార్థన చేస్తూ సహవాసాన్ని పాల్గొంటూ ఉంటుంటే నీకేమవుతుంది? కళ్ళు బాగా కనబడతాయి, కళ్ళు తెరవబడతాయి. ఆయన రొట్టె విరుస్తుంటే ఏమైందంట? కళ్ళు తెరబడ్డంట. రొట్టె అంటే ఏంటి? వాక్యము తెరవబడుతున్నప్పుడు ఆయన కళ్ళు తెరబడ్డాయట. ఇప్పుడు నువ్వు సహవాసానికి వచ్చినప్పుడు, సహవాసం వచ్చి రొట్టె తింటున్నప్పుడు నీ కళ్ళు తెరవబడాలొద్దా? కళ్ళు తెరవబడితే ఎవరు కనబడతారు నీకు? యేసుక్రీస్తు కనబడతాడు. వాక్యం కనబడుతుంది. వాక్యం ఏమయ్యుందో నీకు స్పష్టంగా కనబడుతుంది. విమోచన ప్రణాళిక నీకు స్పష్టంగా కనబడుతుంది. నిజంగా ఏదేని కనబడుతుంది నీకు. అందుకే సహవాసాన్ని మానకూడదు.
ఏదైనా సహవాసమును వాళ్ళని పోగొట్టుకున్నారు. మరలా అలాంటి సహవాసం పొందుకోవాలంటే సహవాసం ఇక్కడ మానకూడదు. ఏం చేయాలి? ఏం చేయాలి సోదరులారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి దినము దేవునితో సహవాసం చేస్తుండాలి. నీకు కళ్ళు తెరబడ్డం మొదలు పెడతాయి. ఆయన రొట్టె విరుస్తున్నాడు, ఆయన వాక్యాన్ని తెరుస్తున్నప్పుడు నీకు స్పష్టంగా కళ్ళు తెరబడినప్పుడు ఆయన చూస్తాం మొదలు పెడతారు. ఆయన రొట్టె విరిచినప్పుడు కనబడలేదా యేసు వాళ్ళకి? ఆ అమ్మాయి మార్గం నడుస్తున్నప్పుడు అర్థమైందా? అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే రొట్టె విరచడం మొదలు పెట్టాడో, ఆమేన్, హల్లెలూయా, దారిలోనే మాట్లాడి పంపించేద్దాం అనుకున్నారు వాళ్ళు. రోడ్డు మీద మాట్లాడి పంపించేద్దాం అనుకున్నారా? ఈరోజు చాలా మంది రోడ్ల మీదే యేసుప్రభుని మాట్లాడి పంపించేద్దాం అనుకుంటారు. ఏదో పట్టినట్టుకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఏమన్నారు? మా గృహంలోకి రమ్మని చెప్పారు. వాళ్ళు సహవాసానికి ఆహ్వానించారు. ఎప్పుడైతే సహవాసానికి ఆహ్వానించారో ఇప్పుడు యేసు ప్రభువు రొట్టెను విరచడం మొదలు పెట్టాడు. రొట్టె విరడం అంటే వాక్యాన్ని తెరవడం మొదలు పెట్టారు. అప్పుడు ఏమైందో తెలుసా? యేసు క్రీస్తుని స్పష్టంగా చూశారు. అప్పటి వరకు కళ్ళు పనిచేసిన వాళ్ళకి పనిచేయలేదు, కానీ రొట్టె విరిచిన తర్వాత కళ్ళు పనిచేశాయి. ఈ రోజు నీకు ఆత్మ సంబంధమైన దృష్టి బాగా కనబడాలంటే సహవాసంలోకి అడుగు పెట్టాలి. ప్రతిరోజు సహవాసానికి రావాలి, ప్రతిరోజు వర్తమానం వినాలి, ప్రతిరోజు ప్రార్థించాలి, ప్రతిరోజు కూడికకి అటెండ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే ఆయన వాక్యాన్ని తెరుస్తున్నప్పుడు నీ కళ్ళు స్పష్టంగా కనబడతాయి. ఈరోజు ఎందుకు విశ్వాసులు గుడ్డోళ్ళు అయిపోయారు? ఎందుకు చూడలేకపోతున్నారు వాక్యాన్ని అంటే సరిగా దేవునితో సహవాసం చేయక. కంటి చూపు రావాలంటే ఏం చేయాలి? ఆకుకూరలు బాగా తినాలి. ఆకు అంటే దేవునితో సహవాసం. అవునా? ఆకుకూరలు బాగా తినాలా? ఆకుకూరలు తింటే ఏమవుతుంది? ముసలుడైనా బైబిల్ చదివేస్తాడు కంటితో. ఏంటి మీ కంటి సీక్రెట్ ఏంటంటే ఆకుకూరలు బాగా తింటాను, పప్పు, తోటకూర, గోంగూర, మెంతుకూర, ఈ ఆకుకూరలన్నీ ఏది విడిచిపెట్టకుండా తింటాను బాబయ్య అంటాడు. ముసలుడైనా కానీ బాగా కనబడతాయి. అవునా? దేవునికి స్తోత్రం కలుగును గాక. స్పష్టంగా కనబడతాయి అంటారా? ఇప్పుడు సహవాసం చేస్తుంటే నువ్వు ముసలుడవైనా, పొడుసుడువైనా, యవనస్తుడువైనా, నువ్వు వృద్ధుడువైనా, నువ్వు సరిగా సహవాసం చేస్తే నీకు ఆత్మ సంబంధమైన దృష్టి రోజు రోజుకి బాగా పెరుగుతూ ఉంటుంది. నీ ఐక్యూ చాలా బాగుంటుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీ ఐక్యూ చాలా బాగుంటుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది సోదరులారా? నీ చూపు బాగా కనబడుతుంది. ఈరోజు చాలా మంది చూపు లేని వారికి అయిపోయారు. ఆత్మ సంబంధముగా దేవుని రాజ్యాన్ని చూడలేరు, దైవిక సంబంధమైన వాక్యాన్ని చూడలేరు, వాక్య ప్రత్యక్షతను పొందుకోలేరు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది సోదరులారా? గ్రహించగలుగుతున్నారా? దేవుడికి మహిమ కలుగును గాక. నా ప్రియ సోదరులారా, జాగ్రత్తగా గ్రహించండి. ఇప్పుడు ఏం చేయాలనుకున్నాడు? ఆయన చూపునివ్వాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఏదైనా తోటలో చూపు పోయింది. మనకి ఏదైనా తోట నుంచి వచ్చేసిన తర్వాత చూపు పోయింది. ఆ రోజు నుంచి ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? చూపునివ్వాలనుకుంటున్నాడు. ఆ కారణాన్ని బట్టే ప్రతి చోటకి వెళ్తున్నాడు. ఈ రాత్రి ఇక్కడ కూడా వచ్చాడు కొంతమంది చూపునివ్వడానికి. ఆమేన్. అందుకంటే ఆయన మార్గమును పోవుచుండగా, ఆయన ఒక మార్గాన్ని వెళ్ళిపోతుండగా ఒకడు పుట్టి గుడ్డి వాడు ఒక మనుషుడు ఉండెను. పుట్టుకతోనే గుడ్డివాడైన ఒక మనుషుడు ఉండెను. అతను ఎప్పుడు వచ్చింది గుడ్డితనము? పుట్టుకు నుంచే, అసలు ప్రారంభం నుంచే కళ్ళు మూసిపోయినంట అతనికి. అవునా? అసలు దేవుడు చూడాలని ఆశ ఉందా మనకి? ప్రారంభంలోంచి లేదు. పుట్టి నుంచి గుడ్డోడమే ఆత్మ సంబంధముగా. ఆమేన్. పుట్టినప్పటి నుంచి కూడా గుడ్డితనం మనలో ఉంది, ఆత్మ సంబంధమైన గుడ్డితనం. కళ్ళు సరిగా కనబడట్లేదు. కానీ కళ్ళు సరిగా కనబడకే దేంట్లో పడితే దాంట్లోకి వెళ్ళిపోతున్నాం. లోకంలోకి వెళ్ళిపోతున్నాం. ఒక భౌతిక సంబంధమైన గుడ్డితనం కలిగిన వాడు ఏం చేస్తాడు? ఏ కంచులోకి వెళ్ళిపోతాడు, అక్కడికి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, దేన్ని ముట్టుకున్నాడో తెలియదు, ఎక్కడ నిలబడ్డాడో తెలియదు. అలాంటి స్థితిలో ఉంటాడు. అతనికి ఎవరో సాయం చేయాలి. రోడ్డు దాటాలంటే సాయం చేయాలి. చదువుకోవాలంటే ఏళ్ళతో చదువుకుంటాడు, కంటితో చదవడు. ఏళ్ళతో తడుముకుంటాడు అక్షరాలను. దాన్ని లిపి అంటారు, లూయిస్ లిపి ఏదంటారు, బ్రెయిన్ లిపి. దాన్ని అలా చదువుకుంటూ ఉంటాడు. కేవలం చెవులంటా వింటాడు మాత్రమే. కంటితో చూడలేడు. అలాంటి స్థితి ఉంటుంది ఒక భౌతికంగా ఉన్నవాడికి. అలాగే చిన్నప్పటి నుండి కూడా మనం ఆత్మ సంబంధంగా వాక్యం అంటే భయం లేదు, వాక్యాన్ని చూడట్లేదు, లోక సంబంధంగా వెళ్ళిపోతున్నాం. పుట్టినప్పటి నుంచి ఆత్మీయ గుడితనమే. దేవుడు అంటే ఎరగం మనం. పుట్టినప్పటి నుంచి అతను కళ్ళు మూసిపోయి ఉన్నాడట. అవునా? పుట్టినప్పటి నుండి అతను కళ్ళు మూసిపోయి ఉన్నాడట. ఈరోజు చాలా మంది పుట్టినప్పటి నుండి కళ్ళు మూసిపోయి బ్రతుకుతున్నారు. పుట్టినప్పటి నుండి కూడా. దేవుడికి స్తోత్రం కలుగును గాక.
యేసు ప్రభువు. ఆ మార్గం వెళ్తున్నాడట. అవునా? ఆయన ఎందుకు వెళ్తున్నాడు? ఓహో, అతనికి రోడ్డు దాటికి వెళ్తున్నాడా? లేదు. ఆయన రోడ్డు పక్కన ఏం చేస్తున్నాడు? అడుక్కుంటున్నాడంటే ఆ వ్యక్తి గుడ్డివాడు భిక్షం అదుక్కున్నాడంట. ఒక 10 రూపాయలు వేద్దాం అనుకుని వెళ్తున్నాడా? ఆమె నో నో నో. ఒక 10 రూపాయలు ఎత్తి ఇడికి ఏమన్నా బాగుపడతాడు అనుకుంటున్నాడా? లేదండి. ఈరోజు చాలా మంది 10 రూపాయలు దానం చేసేసి మేము ఏదో మేలు చేసామని చెప్పుకుంటున్నారు వీళ్ళు. ఓ రోడ్డు పక్కన ఉన్న వాళ్ళకి దుప్పట్లు ఇచ్చేసి, రోడ్డు పక్కన ఉన్న వాళ్ళకి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చేసి మేము ఏదో గొప్ప చేస్తున్నాం అనుకుంటున్నారు. యేసు ప్రభువు రోడ్డు పక్కన ఉన్న వారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు? అతను భిక్షగాడు అడుక్కుంటున్నాడు, ఒకరి మీద ఆధారపడుతున్నాడు. మనం పుట్టినప్పటి నుంచి ఒకరి మీద ఆధారపడుతూనే ఉన్నాం. మనిషికి ఆధారపడేవాడు ఎప్పుడు కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. భిక్షగాడిగా ఉన్నాడంట అతను రోడ్డు పక్కన పడింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి గుడ్డితనమే. అవునా కదా? అయితే ఇప్పుడు రోడ్డు దాటించడానికో అతను గిన్నెలో 10 రూపాయలు వేయడానికో కాదు ఆయన వెళ్ళేది. అవునా? ఈరోజు మనం ఎవరినైనా చూస్తే జాలిపడి 10 రూపాయలు వేస్తాం. వారు కూడా 10 రూపాయలు అడుగుతారు తప్ప మా కోసం ప్రార్థన చేయమని అనరు. అంటారా? అనరండి. ఒక 10 రూపాయలు 20 రూపాయలు, అన్నయ్య ఆకలితో పోయా ఒక బిర్యానీ పట్లం ఇప్పించానయ్య, టిఫిన్ ఇప్పించానయ్యా, ఓ టీ ఇప్పించాను అంటారు తప్ప అయ్యో నాకు ప్రార్థన చేయి నేను బాగుపడతాను అనరండి వాళ్ళు. ఎందుకంటే ఇదే బిజినెస్ బాగుంది కాబట్టి. అవునా? బిజినెస్ బాగుంది కాబట్టి సాయంకాలంకి 1000 రూపాయలు వచ్చేస్తాయి. అవునా కదా? ఇలాంటి గుడ్డు వాళ్ళు ఎక్కువైపోయారు. సాయంకాలంకి 1000 రూపాయలు 2000 పోగు చేస్తాడు. చేతులు ఐఫోన్ ప్రోమాక్స్ వాడతాడు. ఓ లగ్జరీ హోటల్స్ వాడతాడు. ఇది బాగుంటే ఇంకెందుకు చూపెందుకు? చూపొస్తే రోజు పనిలోకి పోవాలి, కష్టపడి పని చేసుకోవాలి, తాపి పనికి వెళ్ళి పారగొట్టాలి. అవునా? అదెందుకు ఇలా కూర్చుంటే ఓ చోట కూర్చుంటే ఎవరో ఒకరు తీసుకొచ్చి మనోడు ప్లేస్లో పడేస్తాడు. అక్కడ సాయంకాలం అయినప్పటికి కౌంట్ చేసుకుంటే 2000 ఎన్ని వస్తాయి. మనోడు ఖర్చులన్నీ పోయు, మిగతా డబ్బులన్నీ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. ఒక 5 సంవత్సరాలు పోగు చేస్తే కోటీశ్వరుడు అయిపోతాడు. అవునా? ఇదే బాగుంది చాలా మంది ప్రజలకి. అవునా? అయ్యో నీ స్థితిలోంచి బయటికి రావాలి అనుకోవట్లేదు. అలాగే ఆత్మ సంబంధముగా గుడ్డివారుగా ఉండి ఏం చేస్తున్నారు? పోగు చేసుకుంటున్నారు. పోగు చేసుకుని ఈ లోకంలోనే స్థిరపడిపోదాం, ఈ లోకంలోనే గొప్పవాళ్ళు అయిపోదాం అనుకుంటున్నారట. అర్థమవుతుందా? ఈ లోకంలోనే గొప్పవాళ్ళు అయిపోదాం అనుకుంటున్నారు. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలోనే పెద్దోళ్ళు అయిపోదాం అనుకుంటున్నారు. చాలా చాలా గుడ్డివాళ్ళు వీళ్ళు. వీళ్ళ కోసం దేవుడు చూపునివ్వడు. అయితే ఈ వ్యక్తి చాలా డిఫరెంట్గా ఉన్నాడు. చూపు కోసం ఎదురు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూపు కోసం ఎదురు చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు ఎవరైతే ఆత్మ సంబంధమైనటువంటి ఆ కళ్ళు కోసం ఎదురు చూస్తున్నారో దేవుడు వాళ్ళు కళ్ళు ఇస్తాడండి. ఆమేన్. ఈ శపితమైన లోకంలో ఎవరైతే పరసంబంధమైన వాటి కోసము ఆత్మ సంబంధమైన కన్నుల కోసం ఎదురు చూస్తారో దేవుడు వారి యొద్దకు వచ్చి వారి కళ్ళు ఇవ్వడం ప్రారంభిస్తాడు. ఇప్పుడేం జరుగుతుందో చూడండి. ఆ మార్గం మనం పోచున్నాడు. ఏ మార్గం అది? ఆమేన్. ఆ మార్గాన్ని పోతున్నాడు, ఇరుకో మార్గం కాదు. ఆమేన్. ఒక మార్గాన్ని వెళ్ళిపోతున్నాడు. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఏ మార్గం మనకు అర్థమవుతుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిలోయము కోనేరు దగ్గరలోనే ఏదో మార్గం. ఓకేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ మార్గాన్ని వెళ్ళిపోతున్నారు. పుట్టుగుడ్డవాడు ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు బ్యాచ్గా వెళ్తున్నారు సువార్తకి. శిష్యులు ఉన్నారు, పక్కన అందరూ ఉన్నారు. అవునా? ఉన్నారంట శిష్యులు అందరూ కలిసి సువార్తకి వెళ్తున్నారు. అంతకుముందే పెద్ద డిబేట్ జరిగింది. ఎవరితోని? శాస్త్రులు పరిచయాలతో. డిబేట్ ఏంటంటే దేవుడు అక్కడ ఇద్దరా ముగ్గురా? యేసు ప్రభుని అన్నారంటే వీడు దెయ్యం పట్టినోడు అన్నారంట. ఆమె యేసు ప్రభుని దెయ్యం పట్టినోడు అన్నారంట పరిచయాలు. మీకు అర్థమవుతుందా? అంతకు మునిపే ఒక వేశ్యని, పాపములో పట్టబడిన స్త్రీని ఏం చేశాడు? నిన్ను క్షమించబడ్డామని చెప్పాడు. తర్వాత నేనే తండ్రిని అన్నాడు. అబ్రహాము కాలంలో నేనున్నా, అబ్రహాము నన్ను చూడాలనుకున్నాడు అన్నాడు. అనేక మాటలు చెప్పాడు. అప్పుడు ఆ సువార్తకి, ఆ డిబేట్కి యేసు ప్రభుని అన్నారంటే దెయ్యం పట్టినోడు అన్నారంట. ఎవరు దెయ్యం పట్టినోళ్ళు? యేసు ప్రభు దెయ్యం పట్టినోడే? వాళ్ళు దెయ్యం పట్టినోళ్ళ? వాళ్ళే దెయ్యం పట్టినోళ్ళు. కానీ యేసు ప్రభునే దెయ్యం పట్టినోడు అన్నాడు. ఆమె అని అన్నారంట. నేనే తండ్రిని నమ్మకపోతే మీరు నశించిపోతారు అన్నాడు. అవునా? నేనే ఆ యొక్క పాత నిబంధనలో యెహోవాని నమ్మకపోతే
నశించిపోతారు అన్నాడట. మీరు అపవాది సంబంధులు అన్నాడట. మీరు అబద్ధికులు అని చెప్పాడట. ఓ మీ తండ్రి హత్య చేసేవాడు అన్నారట. అన్నాడా? ఇవన్నీ చాలా పెద్ద డిబేట్ అయ్యింది. ఈ డిబేట్ అయిన తర్వాత ఈ పెద్ద మ్యాటర్ జరిగింది. మామూలు మ్యాటర్ కాదు, ఇది పెద్ద డిస్కషన్. దేవుడికి మహిమ కలుగును గాక. ఇదంతా మీరు చదవండి. చాలా పెద్ద గొడవ జరిగిపోయింది. ఈ గొడవ జరిగిన తర్వాత వెళ్తున్నాడంట. అవునా? ఈ గొడవలో కొంతమంది గుడ్డోళ్ళు ఉన్నారు. ఎవరు గుడ్డోళ్ళు? పరిసయ్యులే గుడ్డోళ్ళు. ఎందుకంటే ఏమన్నారు, నేను ఆయనని చూడకపోతే మీరు గుడ్డోళ్ళు అన్నాడంతే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఓ నిజంగా చూడండి, మీరు లోక సంబంధులు అని చెప్పాడు, మీరు చీకట్లో ఉన్నవారని చెప్పాడు, ఇంకా చాలా మాటలని చెప్పుకుంటూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇప్పుడు తర్వాత అధ్యాయం వచ్చేటప్పటికి ఆయన మార్గంలో వెళ్తున్నాడు. అప్పుడు శిష్యులు అన్నారంట, అప్పుడే రిలాక్స్ అయ్యి ఉంటారు బహుశా, అమ్మయ్యా అనుకున్నారట. ఇప్పుడు ఈ శిష్యులు ఏమన్నారంటే గుడ్డోని చూసి, అయ్యా ఏమన్నారు, బోధకుడా వీడి గుడ్డివాడే పుట్టుటకు ఎవడ పాపం చేశాడు? ఏమంటున్నాడు? వీడి గుడ్డివాడే పుట్టడానికి ఎవడు పాపం చేశాడు? వీడా వీడి కన్నవారా అని ఆయనని అడగగా ఇప్పుడు ఏం చేశారు? యేసు ప్రభువుకి ప్రశ్న వేశారు. ఆమె ఎందుకంటే శిష్యులు ఏమంటారంటే, వీడు తప్పు చేస్తుంటాడు కాబట్టి వీడికి కళ్ళు పోయాయి. మనం పుట్టినప్పుడు ఏం తెలుస్తుంది? కళ్ళు పోవడం. పుట్టిన చిన్నపిల్లడికి ఏం తెలుస్తుందా? ఒక పెద్ద అయ్యే కంటే నువ్వు అనుకున్నట్టుగానే చాలా మంది అంటారంట, యాక్సిడెంట్ అయిందా, ఏదో తప్పు చేసి ఉంటాడు, యాక్సిడెంట్ అయిపోయింది. లేదా వీడికి ఏదో కిడ్నీ లేపు వచ్చిందంటే ఏదో పాపం చేసాడు, రహస్యంగా దొరికాడు అనుకుంటారు. ఇంకెన్నెన్నో చెప్పుకుంటూ వస్తారు. అందుకే యోబు తన స్నేహితులు కూడా ఏమన్నారు, నువ్వు రహస్య పాపవు కాబట్టి నీకు ఎలాంటి తీర్పు తీరుతుందని చెప్పాడు. ఈరోజు చాలా మంది ఇలాంటి అంచనాలు వేసి ప్రజలకు తీర్పు తీరుతూ ఉంటారు. దేవుడి వద్ద నుంచి జవాబు వచ్చే వరకు ఎదురు చూడరు. ఎప్పుడూ కూడా నీకు ఆ కారణాన్ని బట్టి ఇది జరిగిందని మనం ఎప్పుడు అనకూడదు. ఎందుకంటే దిద్దుబాటు కోసం వస్తాయి, పరీక్షల కోసం వస్తాయి, తర్వాత దేవుని మహిమ కొరకు కూడా వస్తాయి. కొన్నిసార్లు మన సహోదరులు బలహీనులు, రోగులు అవుతున్నప్పుడు అదెందుకు, అది దేవుని మహిమ కొరకు కూడా జరుగుతుంది. ఈ శిష్యులు ఏమన్నారంటే ప్రశ్న వేస్తున్నారు అంతే, వీడా వీడికి అన్నవారా? ఎందుకు ఇతను గుడ్డివాడు అయిపోయాడు? ఎందుకంటే పుట్టినోడికి ఏమైనా తెలుస్తుందా? తెలీదు. చాలా మంది ప్రవక్తని ప్రశ్న అడుగుతుంటారు, వీడి తల్లి వేశ్య కదా, వీడి తల్లి వేశ్య, ఈ వ్యక్తి రక్షించబడతాడా అని అడుగుతారు ప్రశ్న. ఒక వేశ్యకు లేకపోతే అక్రమ సంతానంతో పుట్టినటువంటి కుమారుడు ఇతను రక్షించబడతాడా, ఇతను కరెక్ట్ పర్సనేనా అని అడుగుతారు. అప్పుడు ప్రవక్త అంటాడు, అతను ఏం చేశాడు తప్పు? వాళ్ళు తల్లిదండ్రులు పాపం చేశారు. తల్లిదండ్రులు పాపం చేశారు కానీ చిన్న శిశువు ఏం పాపం చేయలేదుగా. అయితే ఈ కుర్రోడిని మాత్రం దేవుడు ఎన్నుకున్నట్లయితే, ఈ వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నట్లయితే ఈ వ్యక్తి రక్షించబడతాడని చెప్తాడు. ఆ కారణాన్ని బట్టి యెఫ్తా బైబిల్లో ఎవరు? వేశ్యకుమారుడే. వేశ్యకుమారుడే. అర్థమవుతుందా? దేవుడికి మహిమ కలుగును గాక. ప్రజలు మనం అండర్ ఎస్టిమేట్ చేస్తుంటాం కొన్ని సంగతులు. మనం అండర్ ఎస్టిమేట్ చేయడానికి వీల్లేదు. వీడేం చేశాడు మరి? పాత నిబంధనలో తప్పు చేస్తే 10 తరాల వరకు లోపలికి ప్రవేశించకూడదు కదా అన్నాడు. అప్పుడు ప్రవక్త అంటాడు, యేసుక్రీస్తు రక్తముతో అలాంటి అన్ని కొట్టేశాడని చెప్పాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వీళ్ళ అంచనా ఏంటంటే వీళ్ళు తెలివితేటలు కలిగిన వాళ్ళు, ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఉంది. వీడికి శిక్ష ఎందుకు వచ్చిందంటే వీళ్ళ తల్లిదండ్రుల్లో వీళ్ళు పాపం చేస్తే వచ్చేసింది అనుకుంటున్నారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు ధర్మశాస్త్ర ప్రకారంగానే ఉన్నారు. అయితే ఈ శిష్యుల్ని ధర్మశాస్త్రములో నుండి దేవుడు కృపలోకి తీసుకెళ్తున్నాడు. ఈరోజు కొంతమంది మన మైండ్ సెట్ పాత సంఘర్షక విధానాల్లో నుండి ఆ యొక్క గడియ వర్తమానంలోకి మారాలి. కొన్నిసార్లు ఆ పాత సంఘర్షక విధానంలోనే మనం ఉండిపోతాం. పాత సంఘర్షక విధానంలోనే మనం ఉండిపోయి ఆ విధంగానే ఆలోచిస్తాము. గడియ వాక్య ప్రకారంగా ఆలోచించం. అందుకే నీ ఆలోచన లేఖనానుసారంగా ఉందో లేదో చూడాలి. గడియ వాక్య ప్రకారంగా ఉందో లేదో చూడాలి. మన ఆలోచనలు ఎలాగుంటాయి, వీళ్ళ ఆలోచనలు ఎలాగున్నాయి? ధర్మశాస్త్రం ప్రకారంగా వచ్చేస్తున్నాయి వాళ్ళ ఆలోచనలు. ఈరోజు కొన్నిసార్లు మన సంఘశాఖలో తిరిగి ఉన్నాం కాబట్టి చిన్నదానికి పెద్దదానికి ధర్మశాస్త్రపు ఆలోచనలు లేకపోతే సంఘశాఖ ఆలోచనలు ఆలోచిస్తాం. మన ఆలోచనలు సంఘశాఖ ఆలోచనలు కాదు, వర్తమానం సంబంధించిన ఆలోచనలకు మనం రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వర్తమాన సంబంధమైన ఆలోచనలు మనకు కలగాలి. అప్పుడు మాత్రమే మనం ధన్యులు. అప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, యేసు వీడైనను వీడి కన్నవారైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీడి యందు ప్రత్యక్షపరచబడుటకై వీడి గుడ్డివాడిగా పుట్టాను. వీడి గుడ్డివాడిగా పుట్టడానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క క్రియలు
రక్షించబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. ఏమన్నాడు ఇక్కడ? విమోచన ప్రణాళికను తెరుస్తున్నాడు వాళ్ళకి. ద ప్లాన్ ఆఫ్ రెడెంప్షన్ తెరుస్తా ఉన్నాడు. ఆమె ప్లాన్ ఆఫ్ రెడెంప్షన్ ఉంది ఆయన మనసులో. అంటే ఇప్పుడు ఏం తెరుస్తున్నాడు వీళ్ళకి? 7 ముద్రలు బయలుపరుస్తున్నాడు. ఈ సాతాను ఏదేనులో 7 ముద్రలు బయలుపరుస్తున్నాడు. ద గ్రేట్ రెవల్యూషన్ ఓపెన్ చేస్తున్నాడు. దేవుని క్రియతంలో ప్రత్యక్షపరచడానికే. అంటే అర్థం ఏంటి? ఆదిలోకి వెళ్ళిపోయాడు. ఆయన ఎలోహిమిగా ఉన్నప్పుడు ఆయన ఏమి తలంచాడో ఆలోచనకి వెళ్ళిపోయాడు. ఆయన ఆదిలో ఉన్నప్పుడు ఎలోహిమిగా ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు అనుకున్నాడు, నేను తండ్రిగా ఉండాలి. తండ్రిగా ఉండాలంటే కుమారులు ఉండాలి. నేను రక్షకుడిగా ఉండాలి అంటే పాపుడు ఉండాలి. నేను స్వస్థపరిచేవాడిగా ఉండాలి అంటే రోగి ఉండాలి. నేను తల్లిగా ఉండాలంటే కుమారుడు ఉండాలి. అవునా? నేను విమోచకుడిగా ఉండాలంటే పడిపోయిన మానవుడు ఉండాలి. ఇప్పుడు దేవుని యొక్క క్రియలు, ఆయన అనాది సంకల్పం, అనాది ప్రణాళిక అది. ఆమేన్. ఆయన ఆలోచనలన్నీ కూడా జరగాలంటే, ఆమేన్, ఆయన రక్షకుడిగా ఉండాలంటే మనిషి పడిపోవాలి. అవునా? ఆ కారణాన్ని బట్టి ఆయన తండ్రి పాత్ర వేయాలంటే కుమారులు ఉండాలి. ఉండాలా? ఉన్నారా కుమారులు? ఆదాము అవ్వలు కుమారుడు కుమార్తెలుగా ఉన్నారు. అవునా? ఇప్పుడు ఆయన ఏమయ్యాడు? తండ్రి అయ్యాడు. ఆయన దేవుడిగా ఉండాలనుకున్నాడు. అవునా? దేవుడిగా ఉండాలంటే ఆరాధించేవాళ్ళు ఉండాలి. దేవుడు అనగా ఆరాధనకు పాత్రుడు. ఆరాధించేవాళ్ళు లేకుండా దేవుడు ఎందుకు అవుతాడు? ఇప్పుడు దేవుడిగా రావాలంటే ఆరాధించే దూతలు కావాలి. దూతలు వచ్చేసాయి. ఇప్పుడు ఆరాధనకు పాత్రుడు అయిపోయాడు. అవునా? ఆయన సృష్టికర్త అవ్వాలి. సృష్టికర్త అవ్వాలంటే సృష్టించాలి. అవునా? హల్లెలూయా. అందుకేమన్నాడు? ఎవడైనా అధ్యక్ష పదవి ఆశించినట్లా ముందు దొడ్డ పని చేయాలన్నాడు. పని చేయకుండా అధ్యక్షుడు అయిపోతాడా? ఏదో అధ్యక్షుడు అయిపోయిన తర్వాత పని చేద్దాం అనుకుంటారు చాలా మంది. కానీ అలా కాదు. అసలు ముందే దొడ్డ పని చేస్తూ అధ్యక్షుడు అవుతాడు. ఇప్పుడు దేవుడు ఎప్పుడయ్యాడు? ఆయన ముందే దేవుడు అయిపోలేదు. ఆ దూతలను చేసి ఆ దూతల ఆరాధన బట్టి దేవుడు అయ్యాడు. ఆయన ముందే తండ్రి అయిపోలేదు. ఆయనకి బిడ్డలు పుట్టాక తండ్రి అయ్యాడు. ఈరోజు విశ్వాసులు లేకుండానే పాస్టర్ అయిపోతాడు. అవుతారు? కుదురుతుందా? ఉండదు. విశ్వాసులు లేకుండానే పాస్టర్ బోర్డులు ఎట్టేస్తే కుదురుతుందా? కుదరదు. నీకు విశ్వాసులు ఉన్నప్పుడే నువ్వు పాస్టర్వి. నువ్వు కొన్ని ఆత్మల కంటేనే నువ్వు పాస్టర్వి. నువ్వు సేవలో నువ్వు సువార్థికుడు అంటే కొన్ని ఆత్మలు సువార్త చేసి రక్షించినప్పుడే నువ్వు సువార్థికుడు. అంటే నువ్వు ఇంకేమీ చేయకుండా బోర్డు పెట్టుకోవడానికి లేదు. ఈరోజు ఏమవుతుంది? ముందే బోర్డు పెట్టేస్తారు. కానీ ప్రభు అలా పెట్టాడా? ఆయన తండ్రిగా ఉండాలంటే పిల్లలు పుట్టిన తర్వాత ఆయన తండ్రి అయ్యాడు. ఆయన రక్షకుడికి ఎప్పుడయ్యాడు? ఆ కల్వరిలో రక్తం కార్చిన తర్వాత రక్షకుడు అయ్యాడు. ఆయన స్వస్థపరిచేవాడు ఎప్పుడయ్యాడు? రోగులు ఉన్నప్పుడు, రోగుల్ని బాగు చేసినప్పుడు ఆయన స్వస్థపరిచేవాడు అయ్యాడు. ఆ కారణాన్ని బట్టే ఆయన డైమండ్ లాంటోడు. ఆయన అనేక దైవత్వ గుణ లక్షణాలు ఉన్నాయి. ఆయనే తండ్రిగా ఉన్నాడు, ఆయనే కుమారుడుగా ఉన్నాడు, ఆయనే పరిశుద్ధాత్మగా ఉన్నాడు, ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు, ఆయనే ఉన్నవాడు, అనువాడు, ఆల్ఫా ఒమేగా. ఆమేన్. మన మంచి స్నేహితుడు, మన అన్న, మన జ్యేష్ఠ కుమారుడు, ఆయన మన ఎల్షద్దాయ్. బైబిల్లో అనేక పేర్లు ఉన్నాయంట. మీకు అర్థమవుతుందా? అనేక పేర్లు ఉన్నాయి. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం కలుగును కాదు. ఇప్పుడు ఆయన కుమారుడిగా ఉండాలనుకున్నాడు. మరి కుమారుడిగా ఉండాలంటే తండ్రి లేకుండా కుమారుడు వస్తాడా? వీళ్ళు అడిగిన ప్రశ్న మంచిదే. తండ్రి లేకుండా కుమారుడు వస్తాడా అంటారు. ఆయన చట్ట ప్రకారంగా తండ్రి ఉండాలిగా. ఇప్పుడు తండ్రే కుమారుడిగా మారాడు అనుకోండి. ఇప్పుడు ఈ కుమారుడికి తండ్రి ఉండాలిగా. తండ్రి లేని కుమారుని ఏమంటారు? రోబో అంటారు. రోబో ఎలాంటిది? తల్లిదండ్రులు ఉంటాడా రోబోకి? ఉండరు. ఇప్పుడు యేసు ప్రభు ఒక రోబో కాదు. ఇప్పుడు ఆయనకు ఒక తండ్రి ఉన్నాడు. ఆయన తండ్రి ఎవరు? ఆయన తండ్రి ఎవరు? వాక్యమే ఆయన తండ్రి. తండ్రి చిత్తము, తండ్రి చిత్తం అంటే ఏమనుకుంటున్నారు? ఆయనకి ఫోన్ చేస్తాడు, డాడీ వెళ్ళమంట వద్దంటావా? డాడీ వెళ్ళమంట వద్దంటావా? ఓ పలానా చోటకి వెళ్తాను, వెళ్ళమంటే వద్దంటావా? నీ ఇష్టం, వెళ్ళమంటే వెళ్తాను లేదా లేదు అంటే ఫోన్ చేసి కనుక్కుంటున్నాను అనుకుంటున్నారా? ఆయన లోపల ఉన్నవాడే ఆ వాక్యమే ఆయన తండ్రి అయి ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే తండ్రి. అవునా? ఆ వాక్యములోంచి కుమారుడు వచ్చాడు. ఇప్పుడు తండ్రి తండ్రి అంటే ఎవరిని అంటారు అనుకుంటున్నారు? ఒక మనిషి అనుకుంటున్నారా? వాక్యాన్నే తండ్రి అన్నాడు ఆయన. తండ్రి చిత్తము, తండ్రి చిత్తం అంటే వాక్య చిత్తము. వాక్యం ఏమై ఉందో ఆ వాక్యాన్ని తండ్రి అన్నాడు.
ఏమన్నాడు? తండ్రి నేను ఒకటే అన్నాడు. ఏమన్నాడు? తండ్రి నేను ఒకటే అన్నాడు. వాక్యము నేను ఒకటే అన్నాడు. మేము ముగ్గురు అన్నాడా? నేను తండ్రి ఏకమయ్యామన్నాడు. అంటే తండ్రి ఎవరో? వాక్యం. వాక్యము నేను ఐక్యమయ్యామన్నాడు. అవునా? హల్లెలూయా. వాక్యం అంటే ఒక న్యూస్ పేపరా, ఈనాడు పేపరా, సాక్షి పేపరా, లేకపోతే మరొక పేపరా? కాదు కదా. వాక్యం అంటే దట్ ఈస్ ద వాయిస్. ద వర్డ్ అంటే శబ్దం. అవునా? ఇప్పుడు ఎక్కడుందా శబ్దం? ఆయన లోపటే ఉంది. ఆమె అందుకే తండ్రిని ఆయన వేరు చేయలేరు. ఇప్పుడు ఏమైంది? ఆయన కలవరలో ఉన్నప్పుడు వాక్యం వెళ్ళిపోయింది బయటికి. ఎందుకంటే తండ్రిగా ఉంటే, వాక్యముగా ఉంటే, దేవుడిగా ఉంటే చనిపోకూడదు వాస్తవానికి. అందుకే ఆ దేవుడు అనే క్యారెక్టర్ని తీశాడు. అవునా? దేవుడిని ఎవడన్నా చంపగలడా? చంపలేడు. అందుకే మనం నా దేవా నా దేవా నన్ను విడిచిపెట్టమన్నాడు. యేసు అనే కుమారుడు దేహంలో నుంచి తండ్రి వెళ్ళాడు. దేవుడు వెళ్ళాడు అంటే శరీరాన్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు ఒక శరీరాన్ని వాక్యం విడిచిపెడతాంటారా? నువ్వు పాపం చేసినప్పుడు ఏమవుతుంది? వాక్యం పోతుందా? నువ్వు తప్పు చేసినప్పుడు ఏమవుతుంది? వాక్యం పోతుందా? దావీదు ఏమన్నా 119వ కీర్తనలో నా రక్షణ ఆనందము మరలా దయచే అన్నాడా? దావీదు పాపం చేసినప్పుడు పరిశుద్ధాత్మ వెళ్ళిపోయిందా? ఇప్పుడు యేసు ప్రభువులో నుంచి పరిశుద్ధాత్మ వెళ్ళిపోయిందా? ఎందుకు వెళ్ళిపోయింది? ఎందుకు వెళ్ళిపోయిందంటే సర్వ పాపాలన్నీ ఆయన మీద పడ్డాయి కాబట్టి ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. పాపం ఉన్న వాళ్ళ పరిశుద్ధాత్మ ఉంటుందా? ఉండదు. ఇప్పుడు యేసు ప్రభు పాపాన్ని మోస్తే అతనిలో పరిశుద్ధాత్మ ఎందుకు ఉంటుంది? వెళ్ళిపోయింది. ఇప్పుడు దేవుడిని ఎవడన్నా చంపగలడా? చంపలేడు. ఇప్పుడు యేసు అనే కుమారుడి దేహాన్ని ఇప్పుడు ఏం చేశాడంటే పాపంతో నింపాడు. ఇప్పుడు పాపానికి తీర్పు తీర్చాలా? తీర్చాలి. పాపానికి వెల చెల్లించబడిందా? పాపానికి వెల చెల్లించాడు. అవునా? పాపానికి వెల చెల్లించిన తర్వాత వాక్యం ఏమైపోయింది? వాక్యపు చిత్తం జరిగింది, తండ్రి చిత్తం జరిగింది. ఇప్పుడు ఏమన్నాడు? బలా నమ్మకమైన వాడా. ఇప్పుడు ఏమయ్యాడు? మరలా తండ్రి ఆ వాక్యం మరలా యేసులోకి వచ్చేసి పైకి లేపేసింది. మీకు అర్థమవుతుందా? ఈ దైవత్వం అర్థం కావాలంటే ఇది చాలా కష్టమైన పని. దేవుని యొక్క మనసు నీకు ఇవ్వకపోతే దైవత్వం అర్థం కాదు. కొంచెం తండ్రి అంటాడు, కొంచెం పౌరం అంటాడు, కొంచెం గొర్రె పిల్ల అంటాడు, కొంచెం పది అంటాడు, కొంచెం ఓపేది అంటాడు, ప్రభు నా ప్రభు అంటాడు. ఏమీ అర్థం కాదు. చాలా సులువైన ట్రిక్ ఇది. దైవత్వం అర్థం చేసుకోవాలంటే దేవుని కుమారుడికి చాలా సులువు. తత్వవాదికి బీటీహెచ్ వాదికి అర్థం కాదు. ఎన్ని రకాలుగా తల కింది తపస్సు చేసిన ఏదో డౌట్ వస్తుంటారు. తండ్రి అన్నాడు కదండి, ఓర్వ మళ్ళీ వచ్చాడు మొదటికి తండ్రి అని. తండ్రి లేకుండా కుమారుడు వచ్చాడా? అవును. తండ్రి లేకుండా కుమారుడు ఎలా వస్తాడు? తండ్రి అంటే లుంగి పంచి కట్టుకుని ఇంత గోన పొట్ట వేసుకుని తిరుగుతున్నాడు అనుకుంటారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే తండ్రి అంటే పెద్ద గోన పొట్ట వేసుకుని ఇంతవరకు ఇలా గడ్డం ధరించేసుకుని ఆ పొట్ట మీద ఆయన కూర్చోబెట్టుకున్నాడేమో అనుకుంటారు. ఆది ఎందు వాక్యం ఉండను, వాక్యము దేవుడు ఎదురుండేను, వాక్యమే దేవుడే ఉండను. ఇప్పుడు ఏమైంది? ఆది ఎందు వాక్యం. అవునా? వాక్యములో నుండి ఎవరు వస్తారు? వాక్యము ఆది ఎందు వాక్యం ఉండను, వాక్యము దేవుని ఎదురు నుండి ఏమవుతుంది? సెపరేట్ అవుతుంది. అవునా? దాన్ని ఏమన్నాడంటే అదృశ్యమైన రూపంలో ఉన్న ఆయన ఇప్పుడు ఏమవుతున్నాడు? దృశ్య రూపంలోకి వస్తున్నాడు అన్నాడు. తండ్రిని ఎవడన్నా తాగుతాడా? ఆయన ఏమన్నాడు? మా యోహాను సువార్తలో తండ్రిని ఎవరో చూడలేదన్నాడు. ఆయన స్వరము వినలేదన్నాడు. మరి ఏదేని తోటలో ఆదాన్ని ఎవరితో సహవాసం చేశాడు? అయితే మరి తండ్రితో చేయలేదే. మోషే ఎవరు వెనుక భాగం చూశాడు? యాకోబు ఎవరితో పెనుగులాడాడు? అవునా? నా తండ్రి నా తండ్రి అన్నాడు కదా. ఈయనేమో తండ్రిని ఎవరో చూడలేదంటున్నాడు. వాళ్ళు అందరూ చూసుకుంటూ వచ్చారు కదా. అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? సో అయితే గమనించండి, చాలా మందికి ఇది అర్థం కాదు. తండ్రి అనగా వాక్యమై ఉన్నాడు. ఇప్పుడు తండ్రి ఎక్కడున్నాడు? మీలో ఉన్నాడు. ఉన్నాడా? తండ్రి మీలో ఉన్నాడా? ఏడా తండ్రి? ఏడి చూపించు. వాక్య రూపంలో ఉన్నాడు. అవునా? వాక్య రూపంలో ఉన్నాడా? ఇప్పుడు తండ్రి చిత్తం చేయాలని నువ్వు ఏ చిత్తం చేయాలి? వాక్యముకు విధేయత అయ్యి వాక్యం ప్రకారంగా నువ్వు ఫాలో అవడమే. ఇప్పుడేమవుతుంది? ఆయన యొక్క దైవికమైన ప్రణాళికలో ఆయన తండ్రిగా ఉండాలనుకున్నాడు అంటే కుమారుడు ఉండాలి. ఆయన కుమారుడిగా ఉండాలంటే నీ తండ్రి ఉండాలి. అవునా? ఆయన రక్షకుడిగా ఉండాలంటే పడిపోయిన మానవుడు ఉండాలి, ఆ వ్యక్తిని రక్షించాలి. ఆయన స్వస్థపరిచేవాడిగా ఉండాలంటే రోగి ఉండాలి. ఇప్పుడు ఈ క్రియలన్నీ ప్రత్యక్షపరచబడాలంటే ఒక రోగి ఉండాలి, పాప ఉండాలి, పడిపోయిన మానవుడు ఉండాలి.
ఇదంతా ఎక్కడ కనబడుతుంది మనకి? విమోచన ప్రణాళిక కనబడుతుంది. ఇదే 7 ముద్రలు అయ్యింది. ఇదే 7 ముద్రల రహస్యమైనది. దైవత్వం అర్థం కావాలంటే 7 ముద్రల రహస్యం అర్థం కావాలి, లేకపోతే అర్థం కాదు. ఇదిగో గొర్రె పిల్ల, అదిగో సింహం అంటాడు. కొంచెంసేపు చూస్తేనేమో సింహంలాగా కనబడుతుంది, కొంచెంసేపు చూస్తేనేమో గొర్రె పిల్లగా కనబడుతుంది. ఆయనే గొర్రె పిల్ల, ఆయనే సింహం. ఆయన సర్వాంతర్యామి. ఆమేన్. అనేక రూపాలు ఆయన కలిగి ఉన్నవాడు, అనేక పాత్రలు పోషించిన వాడు ఆయన. ఇప్పుడేమన్నాడు? దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడడానికి ఇలా జరిగింది అన్నాడు. అవునా? ఇప్పుడు రక్షకుడిగా ఆయన బయలుపరచుకోవాలంటే, ఆయన చూపించేవాడుగా బయలుపరచుకోవాలంటే మనం గుడ్డివారుగా ఉండాలి. ఇప్పుడు సాతాను ఏదైనా గుడ్డివారుగా ఉన్నాం. ఇప్పుడు దేవుడు వచ్చి మన కళ్ళు ఇస్తున్నాడు అంటే ఆయన మనకి ఏమవుతున్నాడు? రక్షకుడు, విమోచకుడు అవుతున్నాడు. ఆ విధంగా చేయడానికి ఈరోజు మనం గుడ్డివాడిగా చేశాడు. ఆయన గుడ్డివాడు అయిపోయాం, మనం అనుమతించాడు గుడ్డివాడిగా అయిపోవడానికి. ఇప్పుడు మనకి ఆత్మ సంబంధమైన గుడ్డితనం ఉంది. అర్థమవుతుందా సోదరులారా? ఇప్పుడు ఆత్మ సంబంధమైన గుడ్డితనం తీయాలంటే ఆయన రావాలి. వస్తున్నాడా గుడ్డితనం తీయడానికి? అవునా? ఇప్పుడు ఇలా గుడ్డితనం తీయడానికి ముందు ఎవరు గుడ్డితనం తీసాడు తెలుసు? ఇక్కడ శిష్యుల యొక్క గుడ్డితనం తొలగించాడు ముందు. వీళ్ళకి అర్థం కావట్లేదు. ఈరోజు గుడ్డితనం తొలగిపోవలసింది ఎవరికి? శిష్యులకే గుడ్డితనం పోవాలి. అంటే ఏం చేశాడు? సమస్యలు ఓపెన్ చేశాడు. ఈరోజు మనకు ఆత్మ సంబంధమైన చూపునిచ్చేది 7 ముద్రలే. 7 ముద్రలే మనకు చూపునిచ్చేది. ఆత్మ సంబంధమైన చూపు నువ్వు పొందుకోవాలంటే 7 ముద్రలు నీకు తెరవబడాలి. దైవత్వం నీకు అర్థం కావాలంటే 7 ముద్రలు తెరవబడాలి. బైబిల్ ప్రారంభం నుంచి ముగింపు వరకు నీకు అర్థం కావాలంటే 7 సీల్ నీకు తెరవబడాలి. ఇప్పుడు గుడ్డితనం తొలగించింది వీళ్ళకి. ఆయన అంటున్నాడు నేనే తండ్రి అంటున్నాడు, కొంచెంసేపు నేనే కుమారుడు అంటున్నాడు. తోమాకి ఎప్పుడు కంగారు వచ్చేస్తుందంట. ఈ మాట ఎప్పుడైతే అన్నాడో పక్కకు పోతున్నాడంట. అన్ని బాగున్నాయి కానీ, ఆమేన్, అన్ని బాగున్నాయి కానీ మళ్ళీ తండ్రి అన్నాడు ఏంటి? చూపిస్తే బాగుండు. ఒక్కోసారి ఎలాగ అనుకుండొచ్చు, యోసేపు దగ్గరికి వెళ్ళిపో ఉండొచ్చు. నువ్వేమన్నా చెప్పావా ఆయనకి? నీ చిత్తం అంటాడేంటి? నాకేం తెలుసురా బాబు, నీ యోసేపు అని ఉండొచ్చు. అవునా? హల్లెలూయా. పరలోకమందు మా తండ్రి అంటున్నాడు. ఓ చెప్పిపోతారా బాబు అనుకుంటున్నాడు తోమ. లేదా పిలిపికి అదే పరిస్థితి. వీళ్ళందరికీ పరిస్థితి అదే. పిలిపికి, తోమాకి. నీకు ఏ డౌట్ రా? నాకు అదే డౌట్. కొంతమంది సంఘంలో ఉంటారు, ఇద్దరిద్దరు గుసగుసలు ఆడుకుంటారు. నాకదే డౌట్ బెదరు అంటారు. అవునా? అడుగుతాకేమో కంగారు వచ్చేస్తుంటారు. తెగించి అడగలేరు, ఆ డౌట్ పట్టుకుని వేలాడుతూ ఉంటారు. మీకు అర్థమవుతుందా? దేవుడికి మహిమ కలుగును కాక. దేవుని కృప ఉంటేనే మనకు అర్థమవుతుంది దైవత్వం. ఆ దైవత్వం అర్థం కావడానికి చాలా కాలం ఓపికగా ప్రార్థన చేశాను. దేవుని విషయంలో సందేహపడలేదు, వాక్యాన్ని నమ్ముతూ వెళ్ళిపోయాను. దేవుడు పూర్తిగా అప్పటికీ నేర్చుకుంటాడు దైవత్వం అంటే. దైవత్వం అంటే తరిగిపోయేది కాదు, అది తరిగిపోదండి. అది ఇంకా ఎల్లే కోల్ది దైవత్వం కూర్చున్న మర్మం గొప్పది. ఎల్లే కోల్ది నేర్చుకుంటాను ఉంటాం. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఎంతమందికి అర్థమవుతుంది సోదరులారా? దేవుని క్రియలు వాణి యందు ప్రత్యక్షపరచబడ్డానికి, ఈరోజు మానవ జాతి మీద విమోచన ప్రణాళిక ప్రత్యక్షపరచబడ్డానికి మానవుడు పాపంలోకి వచ్చేసాడు. మానవుడు గుడ్డివాడిగా అయిపోయాడు. ఆత్మ సంబంధమైన మతిమరుపు ఉంది, ఆత్మ సంబంధమైన కుండితనం ఉంది. ఆమేన్. దేవుని పిల్లల కోసం మాట్లాడుతున్నా. దేవుని పిల్లలకు మాత్రమే ఆత్మ సంబంధమైన గుడ్డితనం తొలగిస్తాడు. దేవుని పిల్లలకి మాత్రమే విమోచన. అపవాది సంతానానికి ఉండదు, సర్ప సంతానానికి ఉండదు, వారికి ఎంత మాత్రం విడుదల ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుంది సోదరులారా? ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు. కుమారుడికి తండ్రి ఉండాలి, ఉన్నాడు. అందుకని తండ్రి పాత్ర పోషించాడు, కుమారుడి పాత్ర పోషించాడు, ఆమె పరిశుద్ధాత్మగా ఉన్నాడు ఆయన. అర్థమవుతుందా? అది తప్ప ముగ్గురు దేవుడు మనకు లేరు, ఒకే ఒక దేవుడు. పాత నిబంధనలోనే యెహోవాయే, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు. కొత్త నిబంధనలు యేసుక్రీస్తు ఉన్న ఆయన సంఘకాలలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఇప్పుడు బలిష్ఠైన దూతగా దిగొచ్చాడు. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? అప్పుడు అన్నాడు, పగలున్నంత వరకు నన్ను పంపిన వాడిని క్రియలు మనం చేయుచుండవలేను అన్నాడు. మళ్ళీ నన్ను ఎవడు పంపాడు రా అన్నట్టు ఉంటుంది. మళ్ళీ ఎవరో పంపారు, ఎవరో వాక్యము లీడ్ చేస్తుంది. ఏం చేస్తుంది? ఆయనకు డైరెక్షన్ ఉంది, ఆయనకు చట్టం ఉంది. ఆ వాక్యపు చట్టమే నడిపిస్తూ ఉంది. తండ్రి అంటే పైన ఒకడు ఉన్నాడు అనుకోవద్దు, ఏదో గడ్డం వేసుకుని ఉన్నాడేమో, 3 కోణాల్లో ఉన్నాడేమో అనుకోవద్దు. ఈ థియాలజీలు చేసి అలాగా ప్రవర్తిస్తున్నారు పెద్ద పెద్ద గొప్పలుగా పిలువబడిన వారు. నన్ను పంపిన వాడిని, ఆమేన్, నన్ను పంపిన వాడిని క్రియలు మనం చేయుచుండవలెను. మరి మనం చేయుచుండవలనంట. ఎవరు పంపారు ఆయన్ని? వాక్యమే పంపింది.
వాక్యపు క్రియలు మనం చేసుకుంటూ రావాలి. ఎందుకంటే వాక్యపు క్రియలు యేసు చేస్తున్నాడు. వాక్యపు క్రియలు యేసు చేస్తున్నాడు. ఈరోజు మనము వాక్యపు క్రియలే చేయాలి. యేసు తండ్రి ఎవరో? మన తండ్రి ఆయనే. మళ్ళీ యేసే తండ్రి, ఆయనే కుమారుడు. ఇప్పుడు ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు మనలో ఉన్నాడు. ఆమేన్. అర్థమవుతుందా? అర్థం కాకపోయినది వాస్తవం. ఆమేన్. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడో పని చేయలేడు. నైట్ ఎవడో పని చేయలేడు, ఎందుకంటే కటిక చీకటి ఆవరించబోతుంది. పగలు ఉన్నప్పుడే పట్టుకుని అంటున్నాడు. అవునా? పగలు ఉన్నప్పుడే వాక్యంతో నడిపించబడండి, కటిక చీకటి భూమి మీదకి రాబోతుంది. ఆమేన్. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగై ఉన్నానని చెప్పాను. వెలుగు ఎవరండి? మళ్ళీని ఈ లోకానికి అంతా వెలుగు నేనే అంటున్నాడు. నేనే వెలుగు అంటున్నాడు. లోకమునకు వెలుగు నేనే అన్నాడు. ఆది కాండంలో వెలుగు కలిగినగా అన్నవాడు ఆయనే. అవునా? ఎవరన్నాడు వెలుగు? ఆయన. వెలుగు ఉండాలంటే చీకటి ఉండాలి. అవునా? చీకటి ఉంటేనే వెలుగు తెలుస్తుంది కదా. ఇదంతా కూడా ఇక ముద్దల ప్రణాళికే. నేనే వెలుగై ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు వెలుగు ఎవరు? ఏ వెలుగు? ఏ వెలుగు? వాక్యపు వెలుగు. అది దేవునికి స్తోత్రం కలుగును కాక. అందుకే ఆది కాండం 2వ వచనంలో ఉన్న వెలుగు వేరు, 14వ వచనంలో ఉన్న వెలుగు వేరు. అవునా? ఆయన కలుగును కాకంటే వెలుగు వచ్చింది. అంటే ఎవరో? ఆయన కలిగితే యేసు వచ్చేసాడా? నో 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 నో. దేవుడి మహిమ కలుగును కాక. ఆయనే వచ్చాడు మరలా. తన్ను తాను సృజించుకోగలడు ఆయన. ఆయన రూపాయలని సృజించుకోగలడు. ఆయన ఎలోహిమిగా ఉన్నాడు, అదృశ్యమైన దేవుడు. ఆయన తన్ను తాను దృశ్య రూపంలోకి మారుతున్నాడు. అదృశ్యంగా ఉంటే ఎవరో సమీపించడానికి తేజస్సులో ఉన్నాడు, అమరత్వంలో ఉన్నాడు. నోబడి నోస్. ఎవరో చూడలేరు, ఎవరో తాకలేరు. ఇప్పుడు ఆయన ఎలాగంటున్నాడు? తగ్గించుకుని ఏం చేస్తున్నాడు? ఆమేన్. దృశ్య రూపంలోకి మారుతున్నాడు. దృశ్యమైన రూపమే దాన్ని లోగోస్ అన్నారు, దాన్ని థియోఫనీ అన్నారు, అదే వాట్ బాడీ అన్నారు, అదే వెలుగు అన్నాడు. ఇప్పుడు ఏమైంది? ఎలోహింలో నుంచి ఒక వెలుగు వచ్చిందంట. దట్ ఈస్ ద లోగోస్. ఆ వెలుగు నేనే అంటున్నాడు. మీకు అర్థమవుతుందా? ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఇది ఎలోహిం అనుకో. ఆయన ఏమన్నాడు? లోగోస్ కలుగునుగా అన్నాడు. ఇక్కడి నుంచి లోగోస్ వచ్చింది, ఒక దృశ్య రూపం వచ్చింది. ఇప్పుడు ఏం చేశాడు? ఎలోహిము ఆ దృశ్య రూపంలోకి వచ్చేసాడు. అక్కడ ఒకడు ఇక్కడ ఒకడు లేరు. అర్థమవుతుందా మీకు? దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈయనే ఇక్కడ స్వరూపం తయారు చేసుకున్నాడు, అందులోకి వచ్చేసాడు. చూడండి, సింధూర వనంలో అబ్రహాం దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏం చేశాడు? ఆయన ఒక మట్టి శరీరం తీసుకున్నాడు, ఒక బొమ్మను చేశాడు. ఇప్పుడు ఎలోహిం ఎందులోకి వెళ్ళాడు? మట్టి శరీరంలోకి వెళ్ళిపోయాడు. అలా చూసుకుంటే 6 ఉన్నారు అక్కడ? లేదు, ముగ్గురే ఉన్నారు. అదృశ్యమైన దేవుడు దృశ్య రూపంలో మారాడు అంతే. దృశ్య రూపంలో దేవుడు మారడమే అదే కుమారుడు. అదృశ్యమైన రూపంలో ఆయన తలంచాడు. ఆ తలంపులు నెరవేర్చడమే ఈ దృశ్య రూపంలో ఉన్న దేవుని కుమారుడు అంతే. ఆయన ఎప్పుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు? అదృశ్యమున్న రూపంలో కలిగి ఉన్నాడు. ఆయన మొత్తం సమస్త ప్రణాళిక ఎప్పుడు వేశాడు తెలుసా? ఆయన అదృశ్యమైన రూపంలో సమీపించడానికి తేజస్సులో ఉన్నప్పుడు ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. సమీపించడానికి తేజస్సులో ఆ ఆలోచనలన్నీ నెరవేరాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలి? ఇప్పుడు విజిబుల్ ఫామ్ అంటే దృశ్యమైన రూపాన్ని తయారు చేసుకోవాలి. దృశ్యమైన రూపమే యేసుక్రీస్తు. లోగోస్ వాక్య దేహం. యేసుక్రీస్తు శరీరం, అది యేసుక్రీస్తు వాక్య దేహం తయారు చేసుకున్నాడు. ఇప్పుడు అదృశ్యమైన దేవుడు దృశ్య రూపంలోకి వచ్చాడు. ఈ దృశ్య రూపంలోకి వచ్చి అదృశ్య దేవునికి ఉన్నప్పుడు ఆయన తలంపులు ఏదైతే కలిగి ఉన్నాడో ఆ తలంపులు నెరవేర్చడానికి యేసు వచ్చాడు. మీకు అర్థమైందా? దైవత్వం వెరీ క్లియర్. అని ఎప్పుడు తలంపులు బోర్డు ఉంటే బలి ఉంది, రాసిద్దాం నేను. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలోహిం నుంచి లోగోస్. ఎలోహిం ఉన్నప్పుడు ఆయన చిత్తం అంతా కనిపెట్టాడు. ది గ్రేట్ ప్లాన్. ఎలోహిం ఉన్నప్పుడే దేవుడిగా ఉండాలనుకున్నాడు. ఎలోహిం ఉన్నప్పుడే తండ్రిగా ఉండాలనుకున్నాడు. ఎలోహిం ఉన్నప్పుడే కుమారుడిగా ఉండాలనుకున్నాడు. ఎలోహిం ఉన్నప్పుడే విమోచకుడిగా, రక్షకుడిగా అన్ని పాత్రలు ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు అన్ని వధువుని చూశాడు, ఇక్కడ అన్నీ చూశాడు. ఇప్పుడు ప్రణాళిక ఆపరేట్ అవ్వాలంటే మొట్టమొదటిగా ఏమవ్వాలి? దృశ్యుడిగా మారాలి. ద ఫస్ట్ స్టెప్ ఏంటంటే దృశ్యుడిగా మారాడు. అదే లోగోస్, అదే వాక్య దేహము, అదే మెల్కీసెదెక్, అదే థియోఫనీ. ఇప్పుడు ఏమయ్యాడు ఆయన? ఈ ఎలోహిం ఉన్న ఆయన లోగోస్ చేసుకుని లోగోస్లోకి వచ్చేసాడు. అదే కుమారుడు. ఇప్పుడు ఈ కుమారుడు గుండి తండ్రి చిత్తం అంటాడంటే ఎలోహిముగా ఉన్నప్పుడు ఆయన తలంపులన్నీ కూడా నెరవేర్చడానికి తండ్రి చిత్తం జరిగిస్తున్నాడు అన్నాడు.
ఆమేన్. మీకు అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. గ్రహించగలుగుతున్నారా దేవుని ప్రణాళిక? అందుకే దేవుని క్రియలు వీడి యందు ప్రత్యక్షపరచబడ్డానికి వీడు గుడ్డివాడుగా ఉన్నాడు. ఆమేన్. ఈరోజు ఆయన యొక్క గొప్ప ప్రణాళిక అంతా మన జీవితంలో నెరవేర్చబడ్డానికి ఈరోజు కష్టాలు అనుభవిస్తున్నావు. అవునా? నువ్వు కష్టాలు ఎందుకు పడుతున్నావు? ఆయన యొక్క క్రియలు నీలో ప్రత్యక్షం అవ్వాలి కాబట్టి. నువ్వు రోగి ఎందుకు అవుతున్నావు? ఆయన క్రియలు నీలో ప్రత్యక్షం అవ్వాలి కాబట్టి. ఆమేన్. అంటే ఎప్పుడు ప్రణాళిక రచించాడు ఆయన? ఈ రోజు ఉన్నటువంటి మనము, మన కోసము, మన పుట్టుక, మన యొక్క చివరి రోజు కూడా ఎప్పుడు డిజైన్ చేశాడు తెలుసా? అదృశ్యంగా ఉన్నప్పుడే చేశాడు. అక్కడ ఉన్నది ఇప్పుడు జరుగుతుంది. అర్థమవుతుందా? అప్పుడు ప్రణాళిక ఇప్పుడు జరుగుతూ ఉంది. రక్షణ కార్యం ఎప్పుడు జరిగింది? ఆయన ఎలోహింగా ఉన్నప్పుడే. విమోచన కార్యం అప్పుడే. ఇప్పుడు కుమారుడిగా ఆయనే మారి విమోచన కార్యాన్ని ప్రకటిస్తున్నాడు, విమోచిస్తా ఉన్నాడు. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం కలుగునుగా. గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ప్రభు చేతి మీద వచ్చే వారం బోర్డు పెట్టండి. నేను కొన్ని రాసి మీకు చూపిస్తాను. ఇప్పుడేమన్నా అప్పుడు ఏం చేశాడు తెలుసా? ఆమేన్. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేశాడు. నేల మీద ఏం వేశాడు? ఉమ్మి వేశాడు. స్పిట్. ఉమ్మి వేసినప్పుడు ఏం చేశాడు? మట్టిని తీసుకున్నాడు. ఆయన సృష్టికర్త కనుక మట్టిని తీసుకున్నాడు. ఆయనకు మట్టితో బొమ్మలు చేయడం బాగా తెలుసు. అవునా? మట్టితో బొమ్మలు చేశాడు మనుషుల్ని. అవునా? ఓ మనిషి బొమ్మలు చేశాడు. కొంతమందికి ఇలాగ అన్నీ చేశాడు. అవునా? అన్ని బొమ్మలు అలా చేయడు, వేరే డిఫరెంట్గా చేస్తాడు. ఈరోజు మన మట్టి బొమ్మలు మాత్రమే. నల్ల మట్టి, తెల్ల మట్టి, పసుపు మట్టి, ఎర్ర మట్టి, అంతే. అర్థమవుతుందా? గాజు కళ్ళు, ఇంకో కళ్ళు. అర్థమవుతుందా? అంత మట్టే. ఓ అన్ని కూడా బాగా చేసుకుంటూ వచ్చాడు చేతి పనితో. ఆయన గొప్ప మెకానికల్ సృష్టికర్త. ఇప్పుడు సృష్టికర్త ఏం చేస్తున్నాడు? ఆమేన్. హల్లెలూయా. ఆ మట్టి తీసుకుని ఏం చేశాడు? అక్కడ ఉమ్ము వేసాడంట. ఎందుకంటే ఆయన ఉమ్ములో స్వస్థత ఉంది. ఆయన ఉమ్ములో స్వస్థత ఉంది. ఎవరన్నా కానీ అనుకోకుండా అప్పు అన్నారు అనుకోండి, వెంటనే ముక్కు మూసేసుకుంటాడు. అతను దేవుని కుమారుడు అనుకో, అతను ఉమ్ములో కూడా, అతను తుమ్ములో కూడా స్వస్థత వచ్చేది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, గమనించండి. ఉమ్ము తీసుకున్నాడు, మట్టిలో చెడలా పెట్టాడు, తీసుకొచ్చి మంచి గుళికలు చేశాడు, చిన్న లడ్డూలు చేశాడు. ఆమేన్. ఇలా 2 కోళ్ళకి పెట్టాడు, ఇలాగ అతికేయాడు. నువ్వు దిక్కులు చూడ కాబట్టి డైరెక్ట్గా సిలోయం కోనేరుకి వెళ్ళమన్నాడు. ఎక్కడ పంపించాడు? సిలోయం కోనేరు దగ్గర పంపించాడు. సిలోయం అంటే పంపబడిన వాడని అర్థం. అక్కడికి వెళ్ళి కళ్ళు కరుక్కో అన్నాడు. మధ్యలో వాటర్ ప్యాకెట్లు కొనకో, మధ్యలో కిన్లే బాటిల్ కాదు. నువ్వు సిలోయం కోనేరులోకి వెళ్ళు. ఆమేన్. నువ్వు సిలోయం కోనేరుకి వెళ్ళి అక్కడ నీ కళ్ళు కడుక్కో అన్నాడు. ఈ సృష్టికర్త ఏం చేస్తున్నాడు? కళ్ళు ఇస్తున్నాడు. వెళ్ళి కళ్ళు కడుక్కున్నాడు. కళ్ళు వచ్చేసాయి. ఏమైంది? కళ్ళు వచ్చేసాయి అతనికి. దేవుడికి మహిమ కలుగును గాక. చూడడం మొదలు పెట్టాడు. యేసు కనబడలేదు. యేసు కళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరిని చూడాలి? కళ్ళు తెరిచి సిలోయం కోనేరుని చూడాలి. సిలోయం అంటే ఎవరు? పంపబడిన వాడు అని అర్థం, అపోస్తుడు అని అర్థం, పంపబడిన దేవుని సేవకుడని. అవునా? ఆయన ఎక్కడున్నాడు? సిలోయం కోనేరుకి వెళ్ళి కడుక్కోమన్నాడు. గుడ్లు పెట్టేసి ఈ కళ్ళు పెట్టేసి ఏం చేశాడు? కోనేరులోకి వెళ్ళమన్నాడు. పంపబడిన వాడి దగ్గరికి పంపిస్తున్నాడు. దేవుని చేత ఏర్పరచబడిన వాడి దగ్గరికి పంపిస్తున్నాడు. నీకు ఆయన కళ్ళు పెట్టినా నీకు చూపు ఎప్పుడు వచ్చింది? పంపబడిన వాడి అందుకు వచ్చినప్పుడు. దేవుడు నిన్ను ఎన్నుకున్నా, ఏర్పాటు చేసుకున్నా, నీకు మార్గం తెరిచినా, నీకు పరిపూర్ణమైన చూపు ఎక్కడొచ్చింది తెలుసా? కోనేరు వద్ద వచ్చింది. దేవుడి చేత ఏర్పాటు చేయబడిన సేవకుడు అక్కడ ప్రసంగిస్తున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు నీ కళ్ళు తెరవబడతాయి. అందుకే దేవుడి చేత ఎన్నిక చేయబడిన వాడు నిర్లక్ష్యం చేసావు అనుకో, నీ కళ్ళు మూసిపోతాయి. అందుకేమన్నాడు? వెళ్ళలేను ప్రభువా, ఇక్కడే ఉంటాను ఆయన, ఇంట్లో టేపేసేసుకుంటాను ప్రభువా, ఇంట్లో హక్కి మీద ఎత్తాను ప్రభువా అన్నావు అనుకో, నువ్వు ఇంకెప్పుడు గుడ్డు. ఈరోజు ఏమంటున్నారు? కళ్ళు వస్తున్నాయి కానీ చూపులేదు, గుడ్లు పెడుతున్నాడు కానీ చూపులేదు, వర్తమానం వచ్చేసింది కానీ అయినా చూపులేదు. అంటే దాని అర్థం ఏంటి? అతను సిలోయం కోనేరు దగ్గరికి వెళ్ళట్లేదు. ఆ కోనేరు దగ్గరికి వెళ్ళేంత బద్ధకొస్తుడు. ఈరోజు సంఘానికి వెళ్తే బద్ధకొస్తులు, ఆన్లైన్లో ఫాలో అయిపోయే బద్ధకొస్తులు. అవునా? బద్ధకొస్తులు ఉన్నారు. కొంతమంది సేవకులు అంటే గిట్టక ఆ ముఖం చూడలేక వెళ్ళరు. కొంతమంది వెళ్ళకపోతే నీకు కళ్ళు రావు, ఇంట్లో తన లేవు అంటావు. అవునా? ఖచ్చితంగా దేవుని చేత పంపబడిన దైవజనుడు నీకు వాక్యము బోధిస్తున్నప్పుడు నీ వాక్యం మీద ఉన్న మొత్తం కళ్ళు అన్నీ కనబడతాయి. అంటే దేవుడు ఏం చేశాడు? కళ్ళు తెరబడి ఎవరికి ఇచ్చాడు అవకాశం? పంపబడిన వారికి ఇచ్చాడు.
ఇద్దరు పని చేయాలి అందులో. ఒకటి యేసు పని చేశాడు, పంపబడిన వాడు పని చేస్తాడు. నీ రక్షణలు ఎంతమంది ఉన్నారు? యేసు ఉన్నాడు, నీ సేవకుడు కూడా ఉంటాడు. ఎవరిని నిర్లక్ష్యం చేసినా నీ పని అయిపోతుంది. నాకు దేవుడే కావాలండి, మనుషుల నాయకత్వం కాదన్నాం అనుకుని అయిపోయినట్టు. అర్థమైందా? ఆ మనుషుడి దగ్గర పంపించిందే ఎవరో? దేవుడే పంపాడు. అవునా? ఇలాంటి కొన్ని కొన్ని ప్రత్యేకమైన మాటలు చెప్పే ప్రబుద్ధులు ఉంటారు. వాళ్ళకి ఎప్పటికీ కళ్ళు రావక్క, వాళ్ళ కళ్ళు రావు. దేవుడికి మహిమ కలుగును కాక. ఇప్పుడు సిలోయము కోనే దగ్గరికి వచ్చాడు, అతని కళ్ళు వచ్చేసాయి. ఈరోజు కళ్ళు వస్తున్నాయా? వాక్యం అర్థమవుతుందా? చూడగలుగుతున్న ఆత్మ సంబంధమైన సంగతులు. యేసు రావడం మీ దగ్గరికి వాస్తవమే. యేసు రాకుండా సిలోయము కోనే దగ్గరికి రాలేవు. ఒక సంఘానికి, ఒక దైవజనుడి దగ్గరికి నువ్వు వస్తున్నావంటే నిన్ను ఎవరో పంపించారు అక్కడికి. నిన్ను ప్రభువు పంపించుకుంటే ఇక్కడ రాలేదు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నీ పాత్ర ఏంటంటే సిలోయము కోనేరులో కడుక్కోవాలి. నాకు దేవుడు మాట్లాడాడు, నాకు ఎవరితో పని లేదంట కుదరదు. దేవుడు మాట్లాడే పంపించాడు. ఎక్కడికి పంపించాడు అంటారా? అవునా? అక్కడ పౌలుతో మాట్లాడి ఎవరి దగ్గర పంపించాడు? అన్నయ్య దగ్గర పంపించాడా? పంపించాడు అంటారా? దేవుడు మహిమ కలుగును కాక. ఆ రోజు నపుంసకుడికి వాక్యం అర్థం కాకపోతే ఆ నపుంసకుడు పిలిపుని తీసుకెళ్ళాడు లేదా? వీడేంది పంపబడిన వాడు అవసరమేనా? ఇప్పుడు ఎవరు కావాలి? నీ కళ్ళు తెరపడడానికి ఇద్దరు కావాలి. ఒకటి ప్రభువు, మరొకటి దేవుని చేత పంపబడిన వాడు. వాళ్ళిద్దరు వర్క్ చేయకపోతే నీ పని అయిపోతుంది. ఆయన కళ్ళు పెట్టి తప్పుకున్నాడు అంతే. అవునా? కళ్ళు పెట్టి తప్పుకున్నాడా? అర్థమవుతుందా? ఈరోజు నీకు కళ్ళు పెట్టాడు, అయితే చూపులేదు ఎక్క. ఆ కళ్ళు పెట్టినప్పుడు ఏమైంది? నీకు నడవడం ప్రారంభిస్తున్నావు. ఎక్కడికి రావాలి? సిలోయము కోనేరు దగ్గర రావాలి, దైవజనుడి దగ్గరికి రావాలి. నువ్వు బాప్తిసం పొందాలి, నువ్వు మారు మనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ నింపబడాలి, నువ్వు శుద్ధీకరించబడాలి. ఆ బోధ వినాలి. విన్న తర్వాత ఏమవుతుంది? నీ కళ్ళు తెరవబడతాయి, అన్నీ చూస్తాం. ఆమేన్. ఆ కళ్ళు వచ్చిన తర్వాత ఏమనుకుంటున్నారు? వీడు భిక్షగాళ్ళలాగా ఉన్నాడు ఏంటంటే కొంతమంది ఇంకొకరు అన్నారు. ఎందుకంటే అతని రూపం మారిపోయింది. ప్రభు చిత్తం మీద వచ్చే వారం దీన్ని కొనసాగిస్తాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే సిలోయము కోనేరు దగ్గర రండి, సహవాసానికి రండి, దైవజనుడి దగ్గర రండి, వాక్యాన్ని వినండి, మీ మోకాలు కడుక్కోండి. కడుక్కుంటే చూపు బాగా కనబడతారు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. లేచి నిలబడి మనం ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడి మనం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ కృప మాకు దయచే ప్రభువా, నీ కనికరం మాకు దయచే ప్రభువా అని చెప్పి ప్రార్థన చేయండి. ప్రభుకు సమర్పించుకోండి. థ్యాంక్ యూ ఫాదర్, నీకు వందనాలు దేవా. థ్యాంక్ యూ జీసస్, నీకు స్తోత్రములు తండ్రి అని ప్రతి ఒక్కరు కూడా ప్రభుకు సమర్పించుకోండి. ప్రతి ఒక్కరు కూడా ప్రభుకు అర్పించుకోండి. థ్యాంక్ యూ ఫాదర్, నీకు వందనాలు దేవా. నీకే స్తోత్రములు ప్రభువా. సహాయకుడా నీకు స్తోత్రాలు నాయన. మంచి కాపరి నీకు స్తోత్రాలు నాయన. ఓ గొప్ప కాపరి నీకు వందనాలు దేవా. సహాయం చేయమని అడగని ప్రభువుని, సహాయం చేయమని అడగని ప్రభువుని. థ్యాంక్ యూ ఫాదర్, నీకు వందనాలు తండ్రి. నీకే స్తోత్రములు దేవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సహాయం చేయ తండ్రి. మా కళ్ళు తెరవుతావా? నీ క్రియలు మా యందు ప్రత్యక్షం అవ్వాలి. నీ గొప్ప ప్రణాళిక మా జీవితంలో ప్రత్యక్షం అవ్వాలి దేవా అని ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. ఈ చిన్న బైబిల్ స్టడీలో దేవ మా కళ్ళు తెరవు తండ్రి అని అడగండి. ఈ సాతాను ఏదేనులో దేవుడు తన ప్రజల యొక్క కన్నులు తెరుస్తున్నాడు. ఆయన ఈ సాతాను ఏదేనులో ఆయన కన్నులు తెరుస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. ప్రతి ఒక్కరూ సమర్పించుకోండి. థ్యాంక్ యూ ఫాదర్, నీకు వందనాలు దేవా. థ్యాంక్ యూ ఫాదర్, నీకు స్తోత్రములు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమర్పించుకోండి ప్రతి ఒక్కరు కూడా. సమర్పించుకోండి ప్రతి ఒక్కరు కూడా. డెడికేట్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా. థ్యాంక్ యూ ఫాదర్, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాము. సమర్పించుకోండి. కళ్ళు తెరవమని అడగండి ఆయన్ని. దేవుని యొక్క క్రియలు మన యందు ప్రత్యక్షం అవ్వాలి. మనకు ఆత్మ సంబంధమైన కళ్ళు తెరవబడాలి. 6వ ఇంద్రియం మనకి తెరవబడాలి. పరిపూర్ణంగా ప్రభువుని చూడగలగాలి. సమర్పించుకోండి, ప్రభుకు సమర్పించుకోండి. మనం ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడ దేవా, నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ప్రభు రాత్రి చిన్న బైబిల్ స్టడీలో ప్రభువా కొన్ని సంగతులు తెలుసుకోవడానికి నీ కృపనిచ్చావు తండ్రి. దేవ, ఇదిగో దైవత్వం కూర్చిన మర్మం గొప్పది నాయన. దేవ, నీ క్రియలు మా యందు ప్రత్యక్షం అవడానికే ఈ గొప్ప విమోచన ప్రణాళికను రచించావు తండ్రి. నీకే కృతజ్ఞతలు ప్రభువా. ఆ విమోచన ప్రణాళికలు మమ్మల్ని పాలిభాగస్సులుగా మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు తండ్రి. నీకే కృతజ్ఞతలు ప్రభువా. మా సహాయకుడా,
నీకే స్తోత్రములు తండ్రి, నీకే కృతజ్ఞతలు ప్రభువా. ఓ నీకే మహిమ చెల్లిస్తున్నాము ఆయన, నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి ప్రభు అనేక సంగతులు మేము నేర్చుకున్నాం తండ్రి. ఈ సాతాను ఏదేనులో ప్రభువా, ఓ నీ బిడ్డలకి చూపునిస్తున్నావు తండ్రి. ఓ దేవుని యొక్క ఏదేను మేము పరిగెత్తుకు వెళ్ళాలని మా కళ్ళు తెరుస్తున్నావు దేవా. నిశ్చయంగా నీకు మహిమ కలుగును గాక ప్రభువా. తప్పక మాకు సహాయం చేయండి, మమ్మల్ని బలపరచండి ప్రభువా. విత్తబడిన ప్రతి మాటను మా జీవితంలో ఫలింపజేయండి. 30 60 ఓ 100 1000 ఫలింపజేయండి. నీ కృప అందరికీ అనుగ్రహించమని ప్రభువా. ఇక్కడ ఉన్న యవనస్తులు దీవించండి, గ్రామస్తులను దీవించండి, సహోదరులు దీవించండి ప్రభువా. ఓ నీ యొక్క క్రియలు మా యందు ప్రత్యక్షమవ్వాలని ఆయన. ఓ దేవ రక్షణ క్రియలు, విమోచన క్రియలు, స్వస్థత క్రియలు, ఓ దేవ అన్ని క్రియలు మా యందు ప్రత్యక్షమవ్వాలి తండ్రి. ఓ నీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించండి దేవా. దేవ ఇక్కడ పరిచయం బట్టి నీకు వందనాలు. పరిచయం విస్తరింప చేయండి ఆయన. నీ ఎన్నుకున్న వారిని విడిపించండి ప్రభువా. ఓ మా రక్షకుడు నీవే, విమోచకుడు నీవే. తప్పక వారిని దర్శించండి, నీ కృప చూపించండి ప్రభువా. ఇక్కడ ఉన్న ఎవరి బిడ్డలు దీవించండి ఆయన. వారికి నీ కృపనివ్వండి ప్రభువా. నీ సన్నిధి కాంతి వరకు తోడుగా ఉంచండి తండ్రి. బలపరచండి ఆయన. మీరే గొప్ప కార్యం చేయమని ప్రభువా. బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించమని ప్రభువా. ఇంతవరకు నువ్వు జరిగించిన కొన్ని ఈ యొక్క కూడికి బట్టి నీకు వందనాలు ప్రభువా. నువ్వు ఇచ్చిన కొన్ని మాటలు బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఓ మా జీవితంలో 30 60 100 1000 ఫలింప చేయమని తండ్రి. వచ్చినప్పుడు క్షేమంగా తీసుకొచ్చావు తండ్రి. తిరిగి వెళ్తున్న క్షేమంగా మా గృహాలకు చేర్చమని నీ కృపాస్తాలకి మా జీవితాలు సమర్పించుకుంటూ నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ దేవా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అద్భుతమైన కృప ఈ రాత్రి కూడా వచ్చిన బిడ్డలందరికీ, విశ్వవ్యాప్తంగా వధువుకి ఆయన కృప సదా తోడుగా ఉండి ఆ యొక్క దేవుని యొక్క క్రియలన్నీ కూడా ఈ వధువు జీవితములో అవి ప్రత్యక్షపరచబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్. గాడ్ బ్లెస్ యూ.